నమస్తే, వెల్కమ్ టు శ్రీ మీడియా. నేను మీ విష్ణుప్రియ. కేంద్రంలో అధికారంలో ఉన్న మన బీజేపీ పార్టీ రాష్ట్రంలో ఎప్పుడు ఏదో ఒక వివాదంలో ఇరుక్కోవడం, అలాగే ఎన్నో సమస్యలు ఎదుర్కోవడం అనేది మనం చూస్తూనే ఉన్నాం. కొంతమంది ఆ పార్టీ గురించి రకరకాల అభిప్రాయాలు కూడా చెప్తూ ఉంటారు. అసలు వాటిలో నిజమెంత ఉంది, అబద్ధం ఏంటి, బీజేపీ పార్టీ ప్రజల్ని ఏ రకంగానూ ఎంతవరకు వాళ్ళతో నడిపించగలుగుతుంది, వాళ్ళతో నడవగలుగుతుంది, ఇలాంటి అంశాల గురించి ఇప్పుడు మనం చర్చిద్దాం. మనతో పాటు ఉన్నారు గంగాప్రభు వెంకటరెడ్డి గారు బీజేపీ స్పోక్స్ పర్సన్. ఎప్పటి నుంచో యూనియన్లో ఉండి తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ఎన్నో ఉద్యమాల్లో తనదైన పాత్ర పోషించిన వెంకటరెడ్డి గారు ఇప్పుడు బీజేపీలో కూడా తన పాత్రని పోషిస్తూ ప్రజల్లో మమేకమై తిరుగుతూ ఉన్నారు. ప్రజల విషయాలు ఎలా ఉన్నాయి, ప్రజా అభిప్రాయం ఎలా ఉందో వెంకటరెడ్డి గారి మాటల్లో తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, మనం కేంద్రంలో ఎంత అధికారంలో కనిపిస్తున్నప్పటికీ కూడా రాష్ట్రంలో ముఖ్యంగా ఈ మధ్య కాలంలో చూస్తే మన ఆలయ వివాదాలు బాగానే చూస్తున్నాం. మొన్న జరిగిన విగ్రహానికి సంబంధించిన విషయం పట్ల అధికార పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ కేవలం బీజేపీ వాళ్ళే దీన్ని కొంచెం హైలైట్ చేస్తున్నారు. ఇది మత కల్లోలాలు రెచ్చగొట్టే విధంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. ప్రతిపక్షమైన బీజేపీ పాత్ర దీంట్లో ఎంతో ఉంది అని ఆ విగ్రహ వివాదం గురించి చెప్తున్నారు. దానికి సమాధానం ఏం చెప్తారు? ఇప్పుడు ఒకటి మేడం, సికింద్రాబాద్లో ఉన్నటువంటి హిందువులు, ముఖ్యంగా తెలుగు వాళ్ళు పూజించేటువంటి ముత్యాలమ్మ దేవాలయం పైన దుండగులు కొంత దాడి చేసినటువంటి మాట వాస్తవం. దానికి సంబంధించి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఉన్నప్పటికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు దాని గురించి మాట్లాడితే బాగుండేది. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు హోమ్ మినిస్టర్ కూడా ఆయన్నే. కాబట్టి ఆ విషయం గురించి ప్రజలకు ఒక భరోసా ఇవ్వవలసిన అవసరం ఉంది. అది హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు అనేటువంటిది కాదు. ఎక్కడ ఏ దాడి జరిగినా దేవాలయాల మీద భారతీయ జనతా పార్టీ స్పందిస్తుంది. కాకపోతే ఏంటంటే దురదృష్టవశాత్తు ఏంటంటే హిందూ దేవాలయాలకు బీజేపీకి అంటగట్టి రాజకీయం చేసేటువంటి ఈ భావజాలం అనేటువంటి దేశంలో గత అనేక సంవత్సరాల నుంచి ఉన్నటువంటి మాట వాస్తవం. అయితే ఆ దేవాలయం మీద జరిగినటువంటి దాడి మీద ఉద్యమాలు సహజంగా భారతీయ జనతా పార్టీ హిందువుల పక్షాన, మెజారిటీ హిందువులు ఉన్నటువంటి ఈ దేశంలో వాళ్ళ పక్షాన పోరాడుతుంటుంది. కాకపోతే ఏంటంటే మిగతా పార్టీలాగా, కాంగ్రెస్ లాగా ముస్లింలకు ఓ రకంగా, హిందువులకు ఓ రకంగా అనేటువంటి అభిప్రాయం అనేటువంటిది ఉండదు. కాబట్టి సహజంగా మమ్మల్ని ఏమిటంటే ఒక ఆరోపణ చేస్తుంటారు, మీరు హిందువుల పట్ల అనేటువంటిది. ఎస్, తప్పకుండా హిందువులు ఈ మామూలుగా మేము నమ్ముతున్నటువంటి సిద్ధాంతం కూడా అదే. ఎవరి భావజాలం వాళ్ళది, ఎవరి మతాలు వాళ్ళవి, ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి, వాటిని గౌరవించాలి. కానీ ఓటు బ్యాంక్ రాజకీయాల లోపల హిందువులను పక్కకు పెట్టి మైనారిటీ వర్గాలను ముందుకు తీసుకొచ్చేటువంటి కాంగ్రెస్ పాలసీ ఎప్పుడు కూడా మేము ఖండిస్తూ ఉంటాం. కాబట్టి దాని మీద మేము స్పందించినాము, ఉద్యమాలు చేసినా, దాని మీద పోలీస్ లాఠీ చార్జ్ అయింది. మీకు తెలుసు, ఇదంతా గొడవలు ప్రజల పక్షాన ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ ఉంటుంది అనేటువంటి. అంటే ఇప్పుడు మొన్న జరిగిన ముత్యాలమ్మ విగ్రహ వివాదంలో కేవలం ప్రజల పక్షంగానే బీజేపీ పార్టీ మాట్లాడిందంటారా? దీన్ని మతపరంగా ప్రజల్లో విద్వేషాలు పెంచే ప్రక్రియ కాదంటారా? ఎట్లయితుంది మతం? ఇప్పుడు అక్కడ జరిగినటువంటి దాని మీద ఆ దాడి జరిగింది. దానికి అనేక దాడే కాదు, ఈ మధ్యన మేము చూడడం జరిగినటువంటిది ఏంటంటే ఒక ఎస్టీ మహిళ మీద అఘాయిత్యం జరిగింది. దాని మీద కూడా ప్రభుత్వం స్పందించదు. మైనార్టీకి సంబంధించినటువంటి అంశములు వచ్చినప్పుడు ప్రభుత్వం అనేటువంటిది వెనకడుగు వేసేటువంటి పరిస్థితి. ఇది కాంగ్రెస్కు ఉండేటువంటి సహజ సిద్ధమైన ధోరణి. దాన్ని మేము ఖండిస్తున్నాము. ఇప్పుడు అక్కడ జరిగినటువంటి దాని మీద మేము మాట్లాడితే ప్రభుత్వమే మాట్లాడాల్సింది. ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మాట్లాడే దాని మీద ఎంక్వైరీకి సంబంధించినటువంటిది మేము ఖండిస్తున్నాం అనే మాట చెప్పలే. మేము ఉద్యమం తీవ్ర రూపంలోకి వచ్చిన తర్వాత, కొన్ని గొడవలు అయిన తర్వాత అప్పుడు ప్రభుత్వము దాని మీద ఎంక్వైరీ అనేటువంటిది అది మంచిది కాదని మేము చెప్తున్నాం. అది మతం ఎట్లయితుంది? మతం అనేటువంటిది ఒక వ్యక్తిగత అంశం. అది దాని మీద ఎవరు దాడి చేసినప్పుడు కూడా, ఏ మతమైనప్పుడు కూడా దానికి సంబంధించినటువంటి వ్యతిరేక అభిప్రాయాలు అనేది రావడం జరుగుతుంది. కానీ అంటే ఇప్పుడు ఇదే విషయము మరో మతానికి జరిగి ఉంటే, ఇంకొక మతం ఏదైనా ఒక క్రైస్తవునికి సంబంధించో, ముస్లింకి సంబంధించో ఇలాంటి వివాదం జరిగి ఉంటే అప్పుడు కూడా బీజేపీ ఇలాగే స్పందించేదా? ఇప్పుడు ఎందుకు ఉండదు? తప్పకుండా. ఇప్పుడు ఎప్పుడైనా ఏ సంఘటన అయినా అట్లాంటి మీరు అన్నట్టుగా మైనార్టీ ఆధ్యాత్మిక కేంద్రాల మీద ఏదైనా దాడి వేరే రకంగా జరిగితే కూడా మాకు అంటగట్టినటువంటి సందర్భాలు గతంలో మన బెంగళూరు, కర్ణాటకలో కొన్ని ప్రాంతాల్లో మనం చూడడం జరిగినటువంటి మాట వాస్తవము. కాకపోతే ఏంటంటే ఈ దేశంలో జరుగుతున్నటువంటి మతానికి, బీజేపీకి మతం అనేటువంటిది ఒక విశ్వాసం, ఒక జీవిత విధానము, ఒక భారతదేశంలో ఉండేటువంటి జీవిత విధానాన్ని మేము గౌరవిస్తాము. కాబట్టి ఎక్కడ ఏ దాని మీద ఆధ్యాత్మిక కేంద్రాల మీద దాడి జరిగినా భారతీయ జనతా పార్టీ తన యొక్క విచారాన్ని ఖండించడం అనేటువంటిది ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నటువంటిది. కాకపోతే ఏంటంటే ఈ దేశంలో దురదృష్టవశాత్తు హిందూ దేవాలయాల మీద ఈ ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి విధానాలు, ఎందుకంటే గతంలో కేంద్ర ప్రభుత్వంలో ఒక 50 సంవత్సరాలు కాంగ్రెస్ పాలించింది కాబట్టి ఆ రకంగా వాళ్ళని
ప్రొవోక్ చేసినటువంటి సందర్భాలు మనకి ఎక్కువ ఉంటాయి కాబట్టి అది ఎక్కువగా కనపడ్డప్పుడు మతానికి బీజేపీకి అంటగడతారు. కానీ ప్రజలు ఇప్పుడు 18-19 రాష్ట్రాల్లో మేము అధికారంలోకి వచ్చినామంటే ప్రజలు మేము మత పార్టీ అనేటువంటిది కాదు కదా. ముస్లింలు కూడా మామూలుగా భారతీయ జనతా పార్టీని వల్ల అనుకరిస్తున్నటువంటిది ఆదరిస్తున్నటువంటి సందర్భాలు మాకు కొన్ని సందర్భాలు కనపడుతున్నటువంటి అంశము. మాకు సంబంధించినటువంటి కీలకమైన పదవుల్లో కూడా ముస్లింలకు మైనారిటీకి సంబంధించినటువంటి వాళ్ళకు కూడా తగిన స్థానాలు ఇవ్వడం జరిగింది. అంత మాత్రం చేత ఎన్నికల ప్రచారం కోసం ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఆ రకంగా కొన్ని రాజకీయ పార్టీలు ఈ సూడో సెక్యులరిజం నమ్ముతున్నటువంటి వాళ్ళు మాట్లాడడం అనేటువంటిది మేము ఎప్పుడు కూడా దాన్ని దృష్టిలోకి పెట్టుకోము. వాటిని తీవ్రంగా మేము ఖండిస్తూ వస్తాం. ఇక మన రాష్ట్రం విషయానికి వస్తే సార్, ప్రజలు బాగా ఇబ్బంది పడుతున్న విషయం, ఎంత పాజిటివిటీ ఉందో అంత వ్యతిరేకత ఉన్న విషయం హైడ్రా. అధికార పక్షం హైడ్రా విషయంలో చాలా సీరియస్గా ఉంది. మొన్నటి వరకు కూడా దాని వ్యవహారం కొనసాగుతూనే ఉంది. ఎన్ని వ్యతిరేకతలు వచ్చినా కూడా ఒక పార్టీ వ్యక్తిగా, కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ వ్యక్తిగా మీరు హైడ్రాని సమర్థిస్తున్నారా, వ్యతిరేకిస్తున్నారా? ఇప్పుడు హైడ్రాకు సంబంధించినటువంటి అంశం లోపల హైదరాబాదుకు సంబంధించి ఈ వాతావరణంలో కలుషిత వాతావరణాన్ని లేకపోతే శుద్ధి చేస్తామనేటువంటిది వాళ్ళే అన్నారు, సుందరీకరణ అన్నారు, లేకపోతే దాని ప్రక్షాళన అన్నారు. వీటన్నిటి కూడా భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా ఆహ్వానిస్తుంది, స్వాగతమే. కాకపోతే ఏంటంటే ఒక తీవ్రమైన చర్యను తీసుకుంటున్నప్పుడు దానికి సంబంధించినటువంటి అనుబంధంగా ఉండేటువంటి అనేక సమస్యలు రావడం జరుగుతున్నటువంటిది. ముఖ్యంగా పేదలు అనేక సంవత్సరాల నుంచి అదే కాంగ్రెస్ కాలంలో 50 సంవత్సరాలుగా నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. కరెంటు బిల్లు ఉంది, వాళ్ళకి కరెంటు శాంక్షన్ ఉంది, వాటర్ బిల్లు ఉంది, రోడ్లు ఉన్నవి, ఓటు బ్యాంక్ ఉంది, ఆధార్ కార్డు ఇచ్చినారు, ఓటు బ్యాంక్ అన్నీ ఇచ్చిన తర్వాత ఇవాళ వాళ్ళను ఉన్న ఫలంగా మీరు ఏం చేసినారు, ఖాళీ చేయించడం, మార్కింగ్ చేసి ఖాళీ చేయించే ప్రయత్నం చేసినారు. అది మంచిది కాదని చెప్తాను. ఒక చర్చ జరగాల, ఒక విధానపరమైనటువంటి నిర్ణయము తీవ్రంగా మనకు పేదల మీద దాని మధ్యతరగతి ప్రజల మీద దాని ప్రభావం ఉన్నప్పుడు దాని మీద ఒక చర్చ జరిగి ప్రతిపక్ష పార్టీల సమావేశం పెట్టి ఇది మా డ్రాఫ్ట్ ప్లాన్ ఇది, లేకపోతే మా డిపిఆర్ ఇది, లేకపోతే మా బ్లూ ప్రింట్ ఇదని రేవంత్ రెడ్డి గారు చెప్పాల్సింది. చెప్పకుండా చేయకుండా అక్కినే నాగార్జున బిల్డింగ్ కూలగొట్టిన తర్వాత అదే పద్ధతి లోపల వెళ్ళడం జరుగుతున్నట్టు. మేము అంటున్నది ఏంటంటే ఇవల్ల గండిపేట చెరువులో 50 సంవత్సరాలుగా పార్టీలకు సంబంధించినటువంటి, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పెద్దవాళ్ళ యొక్క నివాసాలు అన్ని పార్టీలే తీయండి. అన్ని పార్టీలు మా పార్టీ ఈ పార్టీ అనేటువంటిది లేదు, అవన్నీ మొదలు ప్రచురించండి. పెద్దవాళ్ళ ఆస్తులను మీరు స్వాధీనం చేసుకున్నాక కూల్చిన తర్వాత పేదల దగ్గరికి రండి. లేకపోతే ఒక చర్చ జరగాలంటున్నాం మేము. ఆ చర్చ లేకుండా మీరు ఇవాళ చర్చకు రెడీ అవుతున్నారు. ఆయన ఎందుకు ప్రతిపక్ష పార్టీల సమావేశం పెట్టరే? అది అక్కడ డిపిఆర్ఏ లేదు. డిపిఆర్ 18 మాసాల తర్వాత వస్తుందని గౌరవ ముఖ్యమంత్రి గారు అంటున్నారు. డిపిఆర్ లేకుండా చర్చకు రండి, మీరు ఏం చెప్తారో చెప్పండి, ఎల్లుండి లోపల చెప్పండి, సాటర్డే లోపల చెప్పండి అనేటువంటి ప్రకటనలు చిన్నపిల్లలాగా ముఖ్యమంత్రి గారు మాట్లాడితే కొద్దిగా హాస్యాస్పదంగా కనపడుతుంది. కాబట్టి మూసీ పరిహారక ప్రాంతంలో ఉన్నటువంటి వేలాది లక్షలాది జనం యొక్క ఆశలను మీద నీళ్లు చల్లేటువంటి పరిస్థితి లోపల భారతీయ జనతా పార్టీ, ముఖ్యంగా ఇప్పుడు మాకు ఆ ప్రాంతంలో ఎక్కువగా కవర్ అవుతున్నటువంటి ఏరియా మా ఎంపీ, గౌరవ ఎంపీ ఈటల రాజేందర్ గారు ఉన్నారు కాబట్టి వాళ్ళు దాని మీద ఒక ఉద్యమంలాగా తీసుకున్నటువంటి సందర్భం ఉంది. మొట్టమొదట మా గౌరవ పార్లమెంట్ సభ్యులు విశ్వేశ్వరరెడ్డి గారు కానివ్వండి, లేకపోతే రఘునందనరావు గారిని ఆహ్వానించిన మేము. కాకపోతే సబ్జెక్టు కండిషన్స్ ఉంటాయి అక్కడ. అవి ఏమి లేకుండా ఏదో మాట్లాడుకుంటే దాని ప్లాన్ ఏంది, వాళ్ళే చెప్తున్నారు 1,50,000 కోట్లని, ఇప్పుడు అంటున్నారు కాదు మేము డిపిఆర్ ఖర్చు పెట్టింది 141 కోట్లు అంటారు. స్పష్టత లేదు. స్పష్టత లేకుండా అనుమానాస్పదంగా పేద వర్గాల మీద, మధ్యతరగతి వర్గాల మీద మీరు దాడి పెడితే భారతీయ జనతా పార్టీ సహించదు అనేటువంటిది ఇప్పటికీ మాకు ఉండేటువంటి ఒక అభిప్రాయం. ఇప్పుడు ప్రజల తరపున ఎవరైతే మీరు చెప్తున్నారో ప్రజలకు అన్యాయం జరిగితే సహించదు భారతీయ జనతా పార్టీ, మరి ప్రజల తరపున మీరు వాళ్ళతో ఏ రకంగా పోరాటం చేశారు ఇప్పటి వరకు, భవిష్యత్ కాలంలో ఏం చేయబోతున్నారు? మామూలుగా మేమంతా ఇప్పుడు కిషన్ రెడ్డి, మా రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు తిరిగినారు, మా ఎంపీలంతా తిరిగినారు. మీరు చూసినారు, ఒక 3 రోజుల ప్రోగ్రామ్ ఇచ్చాము మేము. ఇందిరా పార్కులో ఒక రోజు ప్రోగ్రామ్ చేసే ముందు, ధర్నా చేసే ముందు ఉదయం నుంచి సాయంత్రం వరకు ధర్నా చేసినటువంటి, దీక్ష చేసేటువంటి సందర్భం లోపల అంతకంటే 2 రోజుల ముందు మా గౌరవ ఎమ్మెల్యేలు, ఎంపీలంతా కూడా మూసీ పరిహారక ప్రాంతం లోపల ప్రజలతో సంప్రదించడం జరిగింది. వాళ్ళ అభిప్రాయ సేకరణ తీసుకోవడం జరిగింది, వాళ్ళ బాధలను వినడం జరిగినటువంటిది. ఆ కేంద్రంలో మా పని చేస్తూనే ఉన్నాము. మాకు సంబంధించినంత వరకు ఒక కార్యకర్తలే కాకుండా మా చట్టసభల్లో ఉన్నటువంటి సభ్యులందరినీ కూడా, రాష్ట్రంలో అందరూ కూడా 8 మంది ఎంపీలు ఉన్నారు మాకు. లక్ష్మణ్ గారితో కలిపితే 9 మంది ఎంపీలు అవుతారు. అదేవిధంగా 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఏవీఎన్ రెడ్డి గారితో కలిపితే మాకు 9 మంది లెజిస్లేటర్స్ అవుతారు. వీళ్ళతో కార్యక్రమాలు మేము చేయడం జరిగినటువంటిది. మేము ప్రజల అభిప్రాయాలు ఏం చెప్తున్నారు వాళ్ళు, ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారు, వాళ్ళంతా ఇష్టపడుతున్నారు వెళ్ళిపోవడానికి, మేము డబుల్ బెడ్రూమ్ ఇచ్చాము అది ఇదనేదో చెప్తున్నారు. ప్రజలు అక్కడ మాట్లాడుతున్నది వేరే రకంగా ఉంది. ఒక్కొక్కటి ఇప్పుడు మామూలుగా ఇప్పుడు మనకి
హస్తినాపురము ఆ ఏరియాకి జరిగినప్పుడు దిల్సునార్ ఏరియాకి వెళ్ళడం జరిగినప్పుడు ఆ ప్రాంతంలో ఉండేటువంటి ప్రజల యొక్క మనోభావాలు వ్యతిరేకంగా ఉన్నాయి. కాబట్టి వాటిని చర్చ చేసి వాళ్ళకి సానుకూలంగా వాళ్ళకు వాళ్ళ అభిప్రాయాలను సేకరించి ఒప్పించి నిర్ణయాలు చేస్తే బాగుంటుంది అని అంటున్నాం. కాబట్టి ఆ ప్రజలకు ఆ అభిప్రాయాలకు అనుకూలంగానే మా కార్యాచరణ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు రేపు కూడా వాళ్ళు చేయబోయేటువంటి నిన్న మొన్న ప్రారంభిస్తారు మళ్ళీ అనేటువంటి మాట చెప్పడం జరిగినటువంటిది. ఏదేదో చెప్తున్నారు. ఒక దురదృష్టవశాత్తు ఏంటంటే రేవంత్ రెడ్డి గారికి దాని మీద ఒక స్పష్టత లేదు. ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు ఏదైనా ఒక పెద్ద ప్రాజెక్ట్ తీసుకుంటున్నప్పుడు దానికి ఒక డిపిఆర్ ఉంటుంది. ఆ డిపిఆర్కు సంబంధించినటువంటి విధానాలు ఉంటాయి. దానికి సంబంధించినటువంటి ఆర్థికపరమైన వనరులు ఎక్కడి నుంచి సమీకరిస్తారనేది ఉంటుంది. దాన్ని ఎవరు 5 కన్సల్టెంట్స్ వరల్డ్ లెవెల్ కన్సల్టెంట్స్ అంతా చేసినారంటున్నారు. కానీ డిపిఆర్ 18 మాసాల తర్వాత వస్తారంటున్నారు. కాబట్టి ఇదంతా కూడా ఒక రకమైనటువంటి అగమ్యగోచరంగా ఉన్నటువంటి పరిస్థితి లోపల ప్రజలకు వచ్చినటువంటి భయాందోళనలు తొలగించడానికి భారతీయ జనతా పార్టీ మాట్లాడడం జరిగినట్టయితే మీరంతా వ్యతిరేకము, మీరు ఈటల రాజేందర్ గారు వచ్చి 3 నెలలు అక్కడ ఉంటావా, కేటీఆర్ ఉంటావా అనేటువంటి మాటలు గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడితే అర్థరహితమైనటువంటి. కాబట్టి మేము ప్రజల పక్షాన మీరు ఇప్పటి కూడా ఆయన సమావేశం ఎప్పుడో పెట్టాల్సింది. మీరు ఒక ప్రాజెక్టుని తీసుకుంటున్నప్పుడు మీరు అసెంబ్లీలో చర్చించాల్సింది, అసెంబ్లీలో వీలుగానట్టయితే ప్రతిపక్ష పార్టీల సమావేశం పెట్టాల్సింది. హైడ్రా మొదలు పెట్టక ముందు ఇదండి ఏం చెప్పాలి కదా. ఏం చెప్పకుండా చేసిన తర్వాత ప్రజల వ్యతిరేకత వచ్చిన తర్వాత తీవ్రమైన వ్యతిరేకత రేవంత్ రెడ్డి గారి మీద ఆ కార్యాచరణ మీద వచ్చిన తర్వాత అప్పుడు ఆలోచించుకొని వెనక్కి వచ్చి ఏదేదో మాట్లాడుతున్నారు. అది కాదు కదా కావాల్సినటువంటిది. ఒక ప్రాజెక్టు. రెండవది, మీరైతే 99 జీవో ఇచ్చినారో ఈ కూల్చడానికి సంబంధించినటువంటిది రంగనాథన్ గారికి ఇచ్చినటువంటి ఈ హైడ్రాకు సంబంధించినటువంటి అధికారాలు అవి చట్టబద్ధత ఉందా లేదా తెలియకుండానే చేసిన తర్వాత ఆర్డినెన్స్ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసినారు. కాబట్టి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా వీటిని చేయొచ్చా చేయకూడదా, దీని పరిధిలోకి వస్తాయా రాదా అనేటువంటి అంశాల గురించి ఆ మాత్రం న్యాయశాఖ మంత్రి కూడా ఆయన దగ్గరే ఉంది. ఇంకో మంత్రికి ఇచ్చినట్టు లేదు ఆయన. కాబట్టి అన్ని శాఖలు ఆయన దగ్గరనే ఉన్నాయి. మున్సిపాలిటీ ఆయన దగ్గరనే ఉంది, హెచ్ఎండి ఆయన దగ్గరనే ఉంది, న్యాయశాఖ ఆయన దగ్గరనే ఉంది, హోమ్ మినిస్ట్రీ ఆయన దగ్గరనే ఉంది. దీనికి సంబంధించినటువంటి అన్ని శాఖలు ఆయన దగ్గరనే ఉన్నాయి. హైడ్రాకి సంబంధించినటువంటి ఏమిటి, మున్సిపాలిటీ కావాలా, రెవెన్యూ కావాలా. రెవెన్యూ అంటే పెద్దగా సంబంధం లేకపోవచ్చు. అన్ని శాఖలు ఆయన దగ్గర పెట్టుకొని ఆలోచించకుండా జీవో ఇచ్చి అది హైకోర్టు దాని మీద మాట్లాడిన తర్వాత హైకోర్టు దాని గురించినటువంటి అభిప్రాయాన్ని వేరే రకంగా చెప్పిన తర్వాత, వ్యతిరేకంగా చెప్పిన తర్వాత అప్పుడు ఆర్డినెన్స్ అనేటువంటిది, అప్పుడు డిపిఆర్ అని చెప్పి. కాబట్టి అసలు దీని మీద ఒక ఆలోచన ఏంది, దేనికోసం చేస్తున్నారు, ఏమిటిది అనేటువంటిది ఆలోచించకుండా ఇప్పుడు కిషన్ రెడ్డి గారు అడిగినారు, ఈ డ్రైనేజ్ అంతా కూడా ఎక్కడ తీసుకుపోతారో ముందు చెప్పండి మీరు అనేటువంటి ఒక ప్రశ్న అడిగినారు. దానికి సమాధానం లేదు. కాబట్టి రాజకీయంగా కాదు, ప్రజల జీవితాలతో ముడిపడి ఉన్నటువంటి సమస్య అక్కడ ఉన్నటువంటిది. కాబట్టి ఇప్పుడు చైతన్యపురి ఏరియాలో మేము చూసాము. చైతన్యపురి ఏరియాలో ఆ పక్కన అన్ని పర్మిషన్లు ఉండేటువంటిది 3 స్టోరీ 4 స్టోరీస్ బిల్డింగ్ కట్టుకున్నారు వాళ్ళు. కొన్ని కోట్ల రూపాయల విలువ ఉన్నటువంటిది. మీరు డబుల్ బెడ్రూమ్ ఇస్తామంటున్నారు. డబుల్ బెడ్రూమ్ ఎవరికి ఇస్తారు, ఏం చేస్తారు, మరి ఆ బిల్డింగ్ లో ఎంతమందికి ఇస్తారు, ఎవరైనా ఒకరిద్దరు వెళ్ళిపోతే డబుల్ బెడ్రూమ్ వచ్చింది కదా అనేటువంటిది. ఇప్పుడు దాంట్లో కూడా మేడం ఒకటి జరుగుతున్నది ఏంటంటే, కొందరు అద్దెకున్నారు, అద్దెకున్న వాడికి డబుల్ బెడ్రూమ్ ఇస్తామంటే సరే వెళ్ళిపోయినాడు. అవన్నీ లెక్కలు తీసుకొచ్చి ఏం చెప్తున్నారు, ప్రజలంతా అనుకూలంగా ఉన్నారు, భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తుంది అనేటువంటి ఒక విష ప్రచారాన్ని అనేటువంటిది కాంగ్రెస్ ప్రభుత్వం చేయడం అనేటువంటిది సమంజసం కాదని చెప్పి మేము భావిస్తున్నాం. దీంట్లో సార్ ఇప్పుడు ఇందాక మీరు అన్నారు ప్రజల అభిప్రాయం కూడా కొంతవరకు అదేనేమో, మీరేం చెప్తారు? ఈ హైడ్రా అనే ఒక్క అంశం కారణంగా ప్రభుత్వం పట్ల, కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది అని వినిపిస్తుంది. దీన్ని మీరు సమర్థిస్తారా? అన్ని విషయాలు వచ్చింది, ఒక హైడ్రా మీదనే కాదు. ఒక హైడ్రా అనేటువంటిది మనకు ప్రజలు సామాన్యులకి, ఆ మూసీ ప్రాంతంలో ఉండేటువంటి పేదవాళ్ళు వెలుబుచ్చినటువంటి తీవ్రమైన నిరసన అనేటువంటిది మనకు స్పష్టంగా కనపడుతున్నటువంటి ఒక అంశము. అయితే నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఇది కాకుండా అన్నిటి మీద వచ్చింది. ఏ కోణాలు చెప్పండి, రైతులు అసలు తీవ్రమైనటువంటి నిరసన తెలియజేస్తున్నటువంటి సందర్భం మనకు కనపడుతున్నటువంటిది. రుణమాఫీ అన్నారు. రుణమాఫీలో మీరు చెప్పింది ఏంది, చెప్పేటప్పుడు షరతులు వర్తిస్తాయని మీ మేనిఫెస్టో 43 పేజీల మేనిఫెస్టో ఉంది. రైతులకు సంబంధించి 2 పేజీలు రాసినారు మీరు. రుణమాఫీ చేస్తే మేము వచ్చిన డిసెంబర్ 9వ తారీఖు ఏదో అనేటువంటిది మేము ఆ సంతకం పెడతామన్నారు. ఆఖరికి వచ్చేమన్నారు, దాన్ని మొత్తం ఉడబోసి చేసినటువంటిది ఏంది, 38,000 కోట్లు అన్నారు, 28,000 కోట్లు అన్నారు. ఇవాళ ఆఖరికి వచ్చి 18,000 కోట్ల దగ్గర ఆగిపోయిందని మీరే చెప్పుకుంటున్నారు. దాంట్లో ఏం చేసినారు, రైతు అంటే నిర్వచనం ఇచ్చినారు. ఉద్యోగస్తుడైన రైతు కాదు, ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాడు రైతు కాదు, డాక్టర్ రైతు కాదు, లాయర్ రైతు కాదు, రాజకీయ నాయకుడు రైతు కాదు. ఇవన్నీ నిర్వచనాలు ముందు చెప్పాలి కదా మీరు. ప్రజలకు మాఫీ చేస్తామన్నప్పుడు ఒకటి చెప్పినారు, ఇప్పుడు ఒకటి చెప్తున్నారు, ప్రజలు అడుగుతున్నారు ఇవాళ. రెండవది ఏంటంటే రైతు భరోసా అంటున్నారు మీరు, రైతు బంధు అని కేసీఆర్ జమానాలో ఉన్నటువంటిది. దాని మీద ఒక మొన్నటి వరకు ఇస్తామని చెప్పి తప్పించుకున్నారు. ప్రజలు చాలా వ్యతిరేకంగా ఉన్నారు రైతులు. కాబట్టి అది ఒక్కటే కాదు, ఉద్యోగస్తులు ఉన్నారు.
మీరు ఒక్కటైతే నేను 4 చెప్తున్నాను. ఏమిటి ఆ హైడ్రాకి సంబంధించినటువంటి అంశం కాదు. ఉద్యోగస్తులకు 5 డిఏలు ఉన్నాయి. మీ మేనిఫెస్టోలో ఏం రాసినారు? పేజీ నెంబర్ 1 పేజీ 5లో మీరు రాసినటువంటిది నెంబర్ 1 పాయింట్ ఏంటంటే మేము రాగానే అధికారంలోకి రాగానే 3 వాయిదాలు కేసీఆర్ గారు 3 కరువు భత్యాలను వాయిదా పెట్టినాడు, మేము ప్రకటిస్తామన్నారు. 3 పోయి ఇప్పుడు ఎన్ని అయినాయి? 5 అయినాయి. 5 అయితే మీరు అతి కష్టం మీద ఒక్కటిస్తే మీడియాలో దీపావళి కానుక దీపావళి కానుక అని చెప్తే నాకు నవ్వు వస్తుంది. ఏమన్నా డిఏ అనేటువంటిది ఒక హక్కు, ఉద్యోగస్తులు పెన్షనర్ల యొక్క హక్కు అవుతుంది. గత 60-70 సంవత్సరాలుగా ఈ దేశంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించడము, దాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అనుకరించడం అనేటువంటిది జరుగుతున్నటువంటిది. కాబట్టి నేను చెప్తున్నటువంటిది ఏంటంటే చాలా సందర్భాల ప్రజల్లో 9.5 నెలల లోపల 10 మాసములు 11 మాసముల లోపల తీవ్రమైనటువంటి ఒక అసంతృప్తి అనేటువంటిది రావడం అనేటువంటిది జరిగింది. ఇది ఒక హైడ్రానే కాదు. హైడ్రా అనేది అంటే ఇప్పుడు ప్రభుత్వం హైడ్రా మీకు సోషల్ మీడియాలో కనపడేది ఏంటంటే మామూలుగా అక్కడ ఉండేటువంటి మహిళలు, కార్మికులు, రోజువారీ పని చేసుకునేటువంటి వాళ్ళు, లేబరు, ఆటో నడుపుకునేటువంటి వాళ్ళ మహిళలు మీకు సోషల్ మీడియాలో మాట్లాడేటప్పటికీ తీవ్రమైన సంతృప్తి మనకు కనపడేది. బహుశా మొన్నటి వరకు వాళ్ళు మాట్లాడలేదు, ఇప్పుడు అది మనకు కనపడేటువంటి అంశం. అన్ని విషయాల్లోనూ కూడా ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉంది అని అంటారు. తీవ్రమైన సరే, ఇక్కడ మామూలు వ్యతిరేకత వాళ్ళు చెప్తున్న విషయం ఇదే విషయాన్ని ప్రతిపక్షంగా ఉన్న బీజేపీ చెప్తుంది, అలాగే బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారు. దానికి సమాధానంగా అధికార పక్షం వాళ్ళు చెప్తున్నారు కదా, వాళ్ళిద్దరూ కలిసిపోవడం వల్లే చాలా విషయాలు కొంతకాలం క్రితం కవిత గారు బయటికి రావడం కానీ, లేకపోతే మన ఎంపీ ఎలక్షన్స్లో సీట్లు రావడం కానీ, ఇవన్నీ కూడా బీఆర్ఎస్ బీజేపీ ఇంటర్నల్గా కలిసిపోవడం వల్ల జరిగింది అని అంటారు. నిజంగానే అలా కలిసిపోయే అవకాశం ఉందా? మేము ఎందుకు కలుస్తామండి వాళ్ళతోని? మాకు ప్రధాన పోటీ మేము భారతీయ జనతా పార్టీ తెలంగాణలో తనకు తానుగా ఎదుగుతున్నటువంటి సందర్భం ఇవాళ మనం చూడడం జరుగుతున్నటువంటిది. లేటెస్ట్గా ఇచ్చినటువంటి ప్రజల తీర్పు లోకసభ ఎన్నికల తీర్పు. అంతకుముందు మాకు 8 సీట్లు అసెంబ్లీలో వచ్చినప్పటికీ 16% ఓట్లు మాకు వస్తే లోకసభ ఎన్నికల లోపల 36-37% మేము ఎదగడం జరిగింది. బహుశా భారతదేశంలో ఏ రాజకీయ పార్టీకి కూడా అంత పెద్ద ఎత్తున 21% ఓట్లు పెరిగినటువంటి సందర్భం మనకు కనపడదు. ఇది ప్రజల తీర్పు, అది లేటెస్ట్ తీర్పు. అది మేము ఓడిపోయి ఉండొచ్చు, మేము అసెంబ్లీలో మాకు 8 సీట్లే వచ్చి ఉండొచ్చు కాక. కాబట్టి ప్రజల్లో ఇప్పుడు ఒకవేళ మేము అధికారంలోకి రావాలా, కవితను అరెస్ట్ చేయాలనుకున్నప్పుడు అసెంబ్లీ ఎన్నికలకు ముందే మేము అరెస్ట్ చేస్తాం కదా. ఆ కవిత విడుదల గురించి మాట్లాడుతున్నారు ఆవిడ బయటికి రావడానికి. చాలా మంది ఏమంటారంటే మీరు అవసరానికి అరెస్ట్ చేసిండ్రు, తర్వాత విడుదల చేసిండ్రు. ఎవరినైనా విడుదల అనేటువంటిది అది రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థలు, ఎంక్వైరీ, జ్యుడిషియరీకి సంబంధించినటువంటి అంశం. అది దాంట్లో జోక్యం చేసుకునేటువంటి పరిస్థితి ఉండదు. అది ఏమైనా ఈడీ అనేటువంటిది డైరెక్ట్గా ప్రధానమంత్రి గారు పొద్దున్నే వాళ్ళు వచ్చి మీరు ఇది చేయండి, అరెస్ట్ చేయండి, వదిలేండి అనేటువంటిది ఉంటుంది కదా. నిబంధనలు ఉంటాయి. ఆ గౌరవం ముఖ్యమంత్రి ఎక్కడ కేజ్రీవాల్ గారే దాంట్లో అరెస్ట్ అయినటువంటిది. మనీష్ సిసోడియా అరెస్ట్ అయ్యి సంవత్సరంన్నర తర్వాత బయటకు వచ్చినటువంటిది. కాబట్టి అరెస్ట్ అయితే మొత్తం అక్కడే ఉంటారా? ఎంక్వైరీ పూర్తి అయింది, దీనికి సంబంధించినటువంటిది అని చెప్తున్నారు. కాబట్టి దీనికి ముడిపెట్టి మాట్లాడితే కాదు కదా. ఆ మాటకు వస్తే కాంగ్రెస్ అనుసరించినటువంటి ద్వంద్వ విధానం ఏంటంటే ఈ లిక్కర్ కేసులో కేజ్రీవాల్ గారినేమో సమర్థిస్తారు, కవిత దగ్గరకు వచ్చారంటే యాక్షన్ తీసుకోవాలంటారు రేవంత్ రెడ్డి గారు. ఇది ఎక్కడ నాకు కుదురుతుందా? 2 వేరు కేసులా? ఒకే కేసు కదా. లిక్కర్ కేసు, ఢిల్లీ లిక్కర్ కేసులోనే కేజ్రీవాల్ గారు ఉన్నారు, కవిత గారు ఉన్నారు. మరి వాళ్ళ యొక్క ద్వంద్వ విధానం అది. రాష్ట్రపతి దగ్గరికి అనవసరంగా ప్రతిపక్ష పార్టీలో దాడి పెడతారని చెప్పి కాంగ్రెస్తో కలిసి అప్పుడు కేశవరావు గారు ఇక్కడున్న కేశవరావు గారు అప్పుడు ఉన్నారు, పార్లమెంట్లో రాజ్యసభకు ఉన్నారు. కాబట్టి కలిసింది వాళ్ళకి అండర్స్టాండింగ్ ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే మేము ఎదిగినాం, తెలంగాణలో మేము ఎదిగిన మాట వాస్తవం. 8 సీట్లు లోకసభలో మేము గెలిచిన మాట, అది ప్రజల తీర్పు. అది అంటే వాళ్ళు కొన్ని ప్రాంతాల్లో వాళ్ళు పోటీ చేయకపోవడం వల్ల మీరు గెలిచారు అని వాదన. ప్రజలు ఏ పార్టీ కూడా ఫిక్స్డ్ డిపాజిట్ కాదు మేడం. ఓటర్లను అంత తక్కువ అంచనా వేయకండి. ఇప్పుడు ఎన్టీ రామారావు 83లో వచ్చినప్పుడు ఆయనకు ఓటు బ్యాంక్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఎక్కడి నుంచో వస్తుంది, కాంగ్రెస్లోకి వెళ్ళి వస్తుంది. అసంతృప్తి వర్గాలంతా ఒకటే వస్తారు. 2014లో కేసీఆర్ గారికి ఉన్న ఓటు బ్యాంక్ ఎక్కడి నుంచి వచ్చిందండి? రాదు కదా, 40% దాటిపోయింది. కాబట్టి ప్రజలు ఎప్పటికప్పుడు తమ యొక్క అవసరాల దృష్ట్యా రాజకీయ పార్టీల యొక్క విధానాలను, సిద్ధాంతాలను, వాళ్ళు ప్రజలకు చేయబోయేటువంటి వివిధ కార్యక్రమాలను అంచనా వేసి షిఫ్ట్ అవుతారు. అంత మాత్రం చేత మాకు షిఫ్ట్ అయ్యి ఉండొచ్చు, కాంగ్రెస్కి వెళ్ళి షిఫ్ట్ అయ్యి ఉండొచ్చు, కాంగ్రెస్ ఓటర్లు షిఫ్ట్ అయ్యి ఉంటారు మాకు. అదేవిధంగా బీఆర్ఎస్ ఓటర్లు షిఫ్ట్ అయ్యి ఉంటారు. ప్రజలు కొత్త వాళ్ళు వస్తారా మాకు? వాళ్ళ ఓట్లు వాళ్ళకే ఉంటాయి, మాకు కొత్తగా 37% వస్తుంది. ఎక్కడన్నా రాదు కదా. ఉన్న ఓటర్లు షిఫ్ట్ అవుతారు. అంత మాత్రం చేత వాళ్ళ ఓట్లు ఉంటాయి ఎక్కడన్నా? ఎక్కడ ఉండవు. ఏ పార్టీకైనా 10-12% ఓట్లు స్థిరంగా ఉంటాయి. మిగతాదంతా అక్కడక్కడ ఉండేటువంటి న్యూట్రల్ ఓటర్స్ అభిప్రాయాలను బట్టి. ఇప్పుడు అమెరికా మార్నింగ్ చదివాను, అమెరికాలో 14% న్యూట్రల్ ఓటర్స్ ఉన్నారు, ఇంకా డిసిషన్ తీసుకోలేదు వాళ్ళని. వాళ్ళు ఎక్కడ పోతే వాళ్ళు అటువైనారు ఇటువైనారంటే ఎట్లయితుంది? కాబట్టి ఇవాళ భారతీయ జనతా పార్టీ 8 లోకసభ స్థానాలు గెలవడమే కాదు, మేము 48 స్థానాల లోపల మొన్న లోకసభ ఎన్నికల రిపోర్టు ప్రకారంగా, డేటా ప్రకారంగా ప్రథమ స్థానంలో మేము ఉన్నాము. 43 స్థానాలు మేము 2వ స్థానంలో మేము ఉన్నమాట వాస్తవం. టీఆర్ఎస్కు డిపాజిట్ దక్కలేదు, అది ప్రజల తీర్పు. కాబట్టి ఇవాళ మేము బ్రహ్మాండంగా రాజకీయ పార్టీగా
ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీగా మేము ఎదుగుతున్నటువంటి సందర్భం ఇలా మనకు కనపడుతున్నది. కాబట్టి భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ భవిష్యత్తు గురించి సార్, ఇప్పుడు భవిష్యత్తులో మీరు మొదలు పెట్టారు. భవిష్యత్తు కాలంలో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఎంత బలోపేతం కాబోతుంది? మేము ఇప్పుడు చాలామంది ఏమన్నారు, భారతీయ జనతా పార్టీ ఎక్కడ వస్తుంది, దాని క్యాడర్ ఎక్కడుంది, దాని నాయకులు ఎక్కడున్నారు, గ్రామ స్థాయిలో ఎక్కడున్నారు, ఇదే కదా మాట్లాడుతున్నటువంటిది. అది మత పార్టీ, మతాల గురించి మాట్లాడుతుంది, ముస్లింలకు వ్యతిరేకంగా మాట్లాడుతుంది అనేటువంటి దాని గురించి కాదు కదా. దేశంలో ఇలా 18-19 రాష్ట్రాల్లో మేము అధికారంలోకి వచ్చిన మాట వాస్తవము. అదే కాంగ్రెస్ 3 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నటువంటి విషయము. ఇప్పుడు దేశం గురించి మాట్లాడితే నేను చెప్తున్నటువంటి ప్రజలు దేశవ్యాప్తంగా వచ్చినటువంటి ఒక ప్రభావం మనకు కనపడుతున్నటువంటిది. మేము ఇవల్ల తెలంగాణలో 8 లోకసభ స్థానాలు గెలవడం అనేటువంటిది అంత మామూలు విషయం అనేటువంటిది ఎట్లా అనుకుంటారు మేడం? మేము 8 సీట్లు మేము గెలిచినాం, 8 సీట్లు కాంగ్రెస్ గెలిచింది. మేము వాళ్ళు అధికారంలో ఉన్నారు. అధికారంలో 65 సీట్లు మొన్ననే 4 నెలల తర్వాత పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. కాబట్టి దేశంలో మోదీ గారి యొక్క నాయకత్వాన్ని దేశ ప్రజలు, తెలంగాణ ప్రజలు కూడా అందరితో పాటు కొన్ని రాష్ట్రాల్లో మాకు కొంత ఇబ్బంది వచ్చినప్పటికీ, కొన్ని సీట్లలో వచ్చినప్పటికీ కూడా మేము ఇక్కడ తెలంగాణలో మేము ఒక అన్ని జరిగిన తర్వాత కూడా తెలంగాణలో ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా బీజేపీ ఎదుగుతున్నటువంటి సందర్భం ఉంది. కాబట్టి భవిష్యత్తులో మేము తప్పకుండా అధికారంలోకి వస్తాం అనేటువంటిది మాకున్నటువంటి ప్రజలు ఇస్తున్న భరోసా, మాకది నమ్మకం. ఇప్పుడు దేశ రాజకీయాల గురించి మాట్లాడితే సార్, మొదటిసారి ఎలక్షన్స్ కంటే కూడా రెండోసారి ఎలక్షన్స్లో దేశవ్యాప్తంగా బీజేపీ ఓటు శాతం తగ్గింది. దానికి కారణం ఏమంటారు? అది తగ్గలే, సీట్లు తగ్గినాయి. ఓటు శాతంలో పెద్ద మార్పు ఏం లేదు. సీట్లు ఉత్తరప్రదేశ్లో కొంత తగ్గినటువంటి మాట వాస్తవము. అంటే ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకునే విషయం ఏంటంటే, ఎక్కడైతే మనం అయోధ్య రామ మందిరాన్ని నిర్మించిన ప్రదేశం ఉందో అక్కడే బీజేపీకి ఈ ఓట్లు రాకపోవడం అనడానికి కారణం ఏంటి? అంటే వాళ్ళు కూడా, లేకపోతే మిగతా వాళ్ళు కూడా మతతత్వ పార్టీ అనే దాన్ని బలం చేకూర్చారంటారా? ఇప్పుడు ఒకటి మేడం, మన ఇంట్లో ఉండేటువంటి 10 మంది కుటుంబ సభ్యుల మధ్యనే అభిప్రాయ భేదాలు ఉంటాయి. ఇప్పుడు తండ్రి చేస్తున్నటువంటిది, లేకపోతే బిగ్ బ్రదర్ చేస్తున్నటువంటి వ్యవహారాలను కింది స్థాయిలో ఉండే తమ్ముడు కానీ, కొడుకు కానీ, కోడలు కానీ, భార్య కానీ ఏకీభించకపోతుంది. సహజము. అభిప్రాయం, ప్రజాస్వామ్యంలో అభిప్రాయము అనేటువంటిది చెప్పడం జరుగుతుంది. ఒక్కోసారి మనం విసిగిపోతాము, అక్కడ కొంత ఇబ్బంది ఉంటుంది. మేము అనుసరిస్తున్నటువంటి విధానం లోపల ఎందుకో ఉత్తరప్రదేశ్ ప్రజలు కొంత మీరు అన్నట్టుగా అయోధ్య ప్రాంతంలో ఎక్కడైతే మనం రాముని మనం ప్రతిష్ఠించినామో ఆ ప్రాంతం లోపల కొంత అసంతృప్తి ఉన్నది. ఆ అసంతృప్తికి కారణం ఏందన్నది మేము ముందుగా ఊహించి ఉండకపోవచ్చు. అక్కడ దానికి చర్యలు ఏం చేయాలనేటువంటి దాని కింద ఎప్పటికప్పుడు పార్టీ సమీక్ష చేసుకుంటుంది, జరిగినది. ఇప్పుడు ఒకటి ఏంటంటే, మేము ఎప్పుడు కూడా మేము కాంగ్రెస్ లాగా కాదు, గెలిస్తే ఒకటి ఓడితే ఒకటి. గెలిస్తేనేమో వాళ్ళు బ్రహ్మాండంగా ఎలక్షన్ కమిషన్ పనిచేసింది, మిషన్స్ పనిచేసినాయి అంటారు. ఓడిపోతేనేమో మిషన్లలో పొరపాటు ఉందంటారు. మేము అట్లా మాట్లాడము. ప్రజల తీర్పును మేము గౌరవప్రదంగా స్వీకరిస్తాము, ఆస్వాదిస్తాము. ఓటమైనప్పుడు కూడా ఆస్వాదిస్తాము. అన్నారు కదా మొన్న ఎక్కడ హర్యానాలో మొత్తం పోయింది. హర్యానా ఎందుకు? లోక్సభ ఎన్నికల్లో బీజేపీ కొంత వెనుకబడ్డది అనేటువంటిది వస్తే ఇక క్లియర్గా మీడియా ఎట్లా తీసుకొచ్చింది, రాజకీయ పార్టీ అయిపోయింది, హర్యానా మొత్తం ఖాళీ, బీజేపీ ఖాళీ, కాంగ్రెస్ కూటమి వచ్చేస్తుంది అన్నారు. ఎట్లా జరిగిందండి? జరగలేదు. రేపు మహారాష్ట్రలో కూడా అదే జరగబోతుంది. మేము బ్రహ్మాండంగా గెలవబోయేటువంటి పరిస్థితిలో మాకు అనుకూలంగా ఉన్నటువంటి రిపోర్టులు మాకు వస్తున్నటువంటిది. కాబట్టి ఈ ఎక్కువ తక్కువ అనేటువంటిది సహజం రాజకీయ పార్టీలో. దాన్ని అంచనా వేస్తాం. బీహార్, మనకు ఉత్తరప్రదేశ్లో కొంత మాకు బాధాకరమైనటువంటి అంశం అక్కడ జరిగినటువంటిది, కొంత మహారాష్ట్రలో. ఇక తప్ప ఇక మిగతా అందులో మేము మామూలుగానే వచ్చినటువంటిది. సరే, ఏది ఏమైనప్పుడు కూడా మన అంచనాలు ఒక్కొక్కసారి అటు ఇటు జరుగుతుంటాయి. కాకపోతే ఏంటంటే మూడవసారి కూటమి అధికారంలోకి రావడం అనేటువంటి జరిగింది. ఎంతసేపు ఏంటంటే మీకు సీట్లు రాలేదు, మీకు 242 సీట్లు వచ్చినాయి, మీకు ఇంకా 30 సీట్లు తక్కువ వచ్చినాయి. అవును, కరెక్టే కదా. అయినప్పుడు కూడా కాంగ్రెస్ 3 లోకసభ ఎన్నికలలో వచ్చిన సీట్ల కంటే మాకు మొన్న లోకసభలో వచ్చిన సీట్లు ఎక్కువ. వాళ్ళే 3 లోకసభ అంటే 2014, 2018, 2024లో 24లో వచ్చిన 3 కూడా మాతో సమానం కాదు. కాబట్టి మేము హయ్యెస్ట్ ఓట్స్ కానీ హయ్యెస్ట్ సీట్స్ కానీ వచ్చినటువంటిది ఇవాళ భారతీయ జనతా పార్టీ అనేటువంటిది. అది ఒక కాంగ్రెస్ ఒక పెద్ద ప్రాంతీయ పార్టీ కిందనే మిగిలిపోయినటువంటి పరిస్థితి. కాబట్టి మా ఏమన్నా ప్రజలు మమ్మల్ని తప్ప అర్థం చేసుకుంటే సరిదిద్దుకొని. అంటే మీరు ప్రాంతీయ పార్టీగా మిగిలిపోయింది అనేది ఎలా చెప్తారు సార్? వాళ్ళు ఇప్పుడు కూడా వాళ్ళు కూడా ప్రతిపక్షంగా మళ్ళీ వాళ్ళ ప్రభావాన్ని చూపిస్తున్నారు కదా కొన్ని ప్రాంతాల్లో. దాన్ని ఎక్కడ చూపించినారు, ఎక్కడ చూపిస్తారో చూపించాలి కదా. ఇప్పుడు మాకు వాళ్ళకి డైరెక్ట్ ఎక్కడుందండి? డైరెక్ట్ పోటీ ఎక్కడుంది మాకు వాళ్ళకి సంబంధించినటువంటిది? ఒకటి మధ్యప్రదేశ్, రాజస్థాన్, అవునా? మహారాష్ట్రకు వచ్చినప్పటికీ ఇది 3 పార్టీల వ్యవహారం. అవును. అప్పుడు కూడా 2018-19లో వచ్చినప్పుడు మేము మా శివసేన మాతో ఉంది, మాకు మెజారిటీ, ఫుల్ మెజారిటీ మాకు వచ్చింది. దాంట్లో నుంచి విడిపోయినారు వాళ్ళు, వేరే సంగతి. దాంట్లో నుంచి మళ్ళీ ఒక వర్గం, షిండే వర్గం మా వైపు వచ్చింది, అదే వదిలేయండి. మెజారిటీ మాకే వచ్చింది, మా కూటమికి వచ్చినటువంటి పరిస్థితి. కర్ణాటకలో ఉంటుంది, తెలంగాణలో ఇప్పుడు మేము ఎదుగుతున్నాం. కాబట్టి ఇప్పుడు టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అనేది ఏం కాదు, మేము ఎదుగుతున్నాం, మేము ఒక ప్రత్యామ్నాయ శక్తి కింద మేము వస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఏం చెప్పడానికి వీలైనటువంటి పరిస్థితి. అంటే ఇప్పుడు తెలంగాణలో 3-4 రాష్ట్రాల లోపల 3-4 రాష్ట్రాల లోపలనే వాళ్లకు మాకు పోటీ ఉన్నది. బెంగాల్లో లేదు, బీహార్లో లేదు, ఎక్కడుందండి?
ఎక్కడంటే ఉత్తరప్రదేశ్లో ఎక్కడుంది చెప్పండి, కాంగ్రెస్ ఎక్కడుంది? కాబట్టి నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే మీరు అన్నట్టు అక్కడ హిమాచల్లో ఉన్నటువంటి మాట. కాబట్టి మీరు 2 విషయాలు జ్ఞాపకం పెట్టుకోండి. ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఏ రాష్ట్రంలో అయినా మిగతా ప్రాంతీయ పార్టీతో కానీ లేకపోతే కాంగ్రెస్తో కానీ కమ్యూనిస్టులతో కానీ పోటీ పడుతున్నటువంటిది. అక్కడ మమతాతో కానీ మేము పోటీ పడుతున్నాం. ఒక కేరళలో కొంత లేకపోవచ్చు కానీ, కేరళలోను తమిళనాడులో లేకపోవచ్చు కానీ మిగతా దగ్గర ప్రతి రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ వర్సెస్ అదర్స్ అంటే ఏమిటి? కాంగ్రెస్ అని ఉండొచ్చు, లేకపోతే అక్కడ ఉండేటువంటి అనుబంధంగా ఉండేటువంటి ప్రాంతీయ పార్టీ అని ఉంటుంది. కాంగ్రెస్ అట్లా లేదు కదా. కాంగ్రెస్ ఒక 4-5 రాష్ట్రాల లోపలనే వాళ్ళు మాతో పోటీ పడుతున్నారు. మిగతాదంతా వాళ్ళకు వదిలేసినారు, ప్రాంతీయ పార్టీలకు వదిలేసి ఇండి గ్రూప్ అనేటువంటిది వాళ్ళకి మద్దతు ఇచ్చుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇవాళ బలంగా భారతదేశంలో మేము పునాదులుగా ఉన్నటువంటిది మెంబర్షిప్ డ్రైవ్ అవుతుంది. మాకు మెంబర్షిప్లో మేము ప్రపంచంలో ఏ పార్టీకి చైనా ఉండేటువంటి మెంబర్షిప్ను దాటిపోతున్న పరిస్థితి ఇప్పటికే మాకు ఉన్నటువంటి అంచనాలు. ఇంకా వారం 10 రోజుల తర్వాత అదంతా జరిగిన తర్వాత ఒక క్లియర్ పిక్చర్ కూడా మాకు వచ్చేటువంటి అవకాశం ఉంది. అసలు ఎప్పటి నుంచో ఉన్న ఈ వాదనని పోగొట్టుకోవడానికి, అంటే బీజేపీ మతతత్వ పార్టీ అనే ఒక అభిప్రాయాన్ని పోగొట్టుకోవడానికి పార్టీ పరంగా ఏం చేయట్లేదు, సరే ఏం చేస్తారు? మతతత్వ పార్టీ అనేటువంటిది మతతత్వ పార్టీ, ఇది ఇంకో పార్టీ, ఇంకో మతానికి వ్యతిరేకమా అనేటువంటిది ఎవరు చెప్పాలండి? ప్రజలు చెప్పాలా? ప్రజలు అట్లా చెప్పడం లేదు కదా. ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పు గొప్పది. ఆ ప్రజల తీర్పు మాకు అనేక రాష్ట్రాల లోపల మనకు వస్తున్నటువంటిది. ఇవాళ అవునన్నా కాదన్నా 242 స్థానాల్లో మేము గెలిచిన మాట వాస్తవం. కాంగ్రెస్ 99, 100లో ఆగిపోయినటువంటి మాట వాస్తవం. ప్రజలు మేధావులు ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, చాలామంది వాళ్ళ విజ్ఞానవంతులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా బీజేపీ వైపు ఎందుకు చూస్తున్నారండి? వాళ్ళకు అందరం ఇప్పుడు నేను ఉన్నాను, మతం అంటే మనం వేరే వాళ్ళని దాడి చేయండి అని మేము అన్నాం కదా. మేము కూడా ఆలోచించే చేస్తాం. ఇప్పుడు ఆ పద్ధతిలో ఆలోచించినప్పుడు మతం అనేటువంటిది కాంగ్రెస్కి ఏమీ లేనటువంటిది ఒక మతము అనేటువంటి దానికి కారణం ఏంటంటే మైనారిటీ ఓట్లను భద్రపరచుకోవడానికి చేసేటువంటి ఒక కుటీల ప్రయత్నం తప్ప అనవసరంగా వాళ్ళని. ఇప్పుడు కాశ్మీర్ ఉంది, ఏం జరిగిందండి? కాశ్మీర్లో మేము బ్రహ్మాండంగా ఎదిగిన మాట వాస్తవం. 29 స్థానాల్లో మేము వచ్చిన మాట వాస్తవం. ఎన్నడూ లేని గత 10 సంవత్సరాల నుంచి ఎన్నికలు పెట్టడానికి కాంగ్రెస్ వెనికిపోతున్నటువంటి ప్రశాంతం, ఒక ఫైరింగ్ లేకుండా ఏదో ఒకటువంటి సందర్భాల్లో చేయడం జరిగినటువంటిది. అక్కడ ప్రజలు అక్కడ తీర్పు నేషనల్ కాన్ఫరెన్స్కి ఇచ్చినారు, మేము దాన్ని గౌరవిస్తున్నాం. కాకపోతే మేము కూడా ఎదిగినామన్నటువంటి విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి కదా. కాబట్టి మతము అనేటువంటిది ఈజీగా దొరికే, కాంగ్రెస్ పార్టీకి ఈజీగా దొరికేటువంటి ఒక పనికిరాని ఆయుధం అది. ఇప్పుడు వాళ్ళు చెప్తున్న ఆయుధాన్ని తీసేయడానికో మార్చడానికో మీరు ప్రజలు నమ్మట్లేదు కాబట్టి దాన్ని మీరు పట్టించుకోవాలి. బీజేపీ నుంచి వాజ్పేయి గారి దగ్గర నుంచి అద్వై గారి దగ్గర నుంచి ఇప్పటి వరకు మాట్లాడుతుంది మతం అన్నారు. ప్రజలు ఏమన్నారు? మతం అంటే మాకు 4 ఓట్లు ఎక్కువ పడుతున్నాయి. వాళ్ళు ఆలోచిస్తారు కదా. దేశంలో ఉండేటువంటిది ఇప్పుడు మతం అంటే ఇప్పుడు సివిల్ కోడ్ ఉంది, కామన్ సివిల్ కోడ్ ఉంది, రకరకాల చట్టాలు ఉన్నాయి, ఆర్టికల్ 371 ఉంది. వీటి మీద ప్రజలు పార్లమెంట్లో చర్చ జరిగినప్పుడు, కాశ్మీర్లో చర్చ జరిగినప్పుడు 90% ప్రజలు దేశంలో భారతీయ జనతా పార్టీ అనుసరిస్తున్న విధానం కాశ్మీర్ విషయంలో తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించినారు. ఎట్లయితుందండి? కాశ్మీర్ ఎన్నటికి ఇదే కాంగ్రెస్ అయితే ఏం చేస్తుంది? అదే స్పెషల్ రైట్స్ కింద ఉండి ప్రొవిజన్స్ ఇచ్చి అట్లే మీరు ఉండండి అనే పద్ధతులు ఉంటుంది కాదు కదా. ఈ కాశ్మీర్ అంటే భారతదేశంలో ఒక అంతర్భాగము. అవునో కాదా కాంగ్రెస్ వాళ్ళు చెప్పలేరు. దానికి మళ్ళీ మొన్న కూడా ఎలక్షన్స్లో చెప్తున్నారు, మళ్ళీ మేము రివైవ్ చేస్తాము 370 ఆర్టికల్ అని. వాళ్ళకి ఎక్కడ ఎవరు రివైవ్ చేయాలి? అది కేంద్రం చేయాల్సినటువంటి నిర్ణయం. కాబట్టి ఇటువంటి తాత్కాలిక ప్రయోజనాల కోసం, ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం కాంగ్రెస్ అనుసరించేటువంటి విధానాలు అనేటువంటిది ఈ దేశ యొక్క సమగ్రతకు, జాతీయతకు, రక్షణకు, భద్రతకు మంచిది కాదనేటువంటిది మా అభిప్రాయం. రాష్ట్రం విషయానికి వస్తే సార్, చాలామందిలో ఉన్న అభిప్రాయం ఇది. మన రాష్ట్ర అధ్యక్షత పదవిని మార్చడం కారణంగా బీజేపీ కొంతవరకు వెనకబడింది, ఒకవేళ ముందున్నట్లుగా ఉండుంటే వేరేలా ఉండేదేమో దాని పరిస్థితి అంటారు. ఒక వ్యక్తిగా మీరు దానికి ఏమని సమర్థిస్తారు? ఇప్పుడు ఒకటి మేడం, మామూలుగా మీరు అన్నది చాలా సందర్భాల లోపల ప్రజల యొక్క అభిప్రాయం ఏంటంటే కొంత దూకుడు స్వభావం ఉండేటువంటి నాయకత్వాన్ని ప్రజలు ఇవాళ యువత ఏ పార్టీలో అయినా కోరుకుంటున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు రేవంత్ రెడ్డి దగ్గర ఏముందండి దూకుడు స్వభావం? ఇప్పుడు ఆ దూకుడు స్వభావం ఇప్పుడు నడిచేటట్టు లేదు. ఇప్పుడు గెలవడానికి, పార్టీ అధికారంలోకి రావడానికి దూకుడు స్వభావం ఉపయోగపడ్డది. అదే దూకుడు స్వభావం ఇలా పరిపాలనలో చూపిస్తే ప్రజలు ఏమంటున్నారు? ముఖ్యమంత్రి ఇచ్చినాం కదా, ఏంది రోజు నేను పేగులు మెడకేసుకొని తిరుగుతా, నేను ఖతం చేస్తా, మామని ఖతం చేసిన, అల్లుని ఖతం చేస్తా, కొడుకుని ఖతం చేస్తా, నేను ఇది అది అనేటువంటిది ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సినటువంటి పద్ధతి కాదు. కాబట్టి కొంతమంది రాజకీయ నాయకులు ఇప్పుడు గతంలో మనం అనేక మంది ముఖ్యమంత్రులను చూసినామండి. మనం ఎక్కడ చూసినాము? బ్రహ్మానంద రెడ్డి గారిని చూసినాము, సంజీవ్ రెడ్డి గారిని చూసినాము, విజయభాస్కర్ రెడ్డి గారిని చూసినాము, చెన్నారెడ్డి గారిని చూసినాము, రకరకాల ముఖ్యమంత్రులను చూసినాము. చూస్తే అంత మాత్రం చేత వాళ్ళంతా పరిపాలకులు కాదని మనం అనడం లేదు కదా. ఎవరైనా కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి. కాకపోతే ఏంటంటే కొంత యూత్ అనేటువంటిది వల్ల కొంత అటువైపు ఆకర్షితులైతున్నటువంటి సందర్భం లోపల ఏంటంటే ఉంటే బాగుండేది అనేటువంటిది మీరు చెప్పిన పాయింట్, ఉంటే మన అధికారంలోకి వచ్చేది అనేటువంటి ఒక ప్రజల అభిప్రాయం. అది
అది అవునా కాదా అనేటువంటిది మనం స్పష్టంగా ఏం చెప్పలేము. కాకపోతే అదే ఉండదు. ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టు కదా, అంటే ఈ అధ్యక్షత పదవి మార్చిన కారణంగా అధ్యక్ష పార్టీ వెనకపడడం అట్లేం అనేది లేదు కాదు, కదా, వెనకబడలేదంటారా? అధ్యక్ష పదవి మార్చడం కాదు కదా. మేము ఇప్పుడు 37% ఓట్లు వచ్చినాయి. ఇప్పుడున్న కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 37% ఓట్లు వచ్చినాయి. 37% ఓట్లు వస్తాయని మీలాంటి జర్నలిస్టులు మేము ముందు చెప్తే మీకెక్కడ వస్తాయి సార్ 36, మొన్న వచ్చింది ఎంత సార్ 16% అంటారు. కాదు, మార్చినా ఎవరిని చేసినా మోదీ గారిని, దేశంలో మోదీ గారి యొక్క నాయకత్వాన్ని, మోదీ గారి యొక్క ముందు చూపును, ఒక విజన్ను, వికసిత భారత్ను, అతను అనుసరించేటువంటి విధానాలను ప్రపంచవ్యాప్తంగా ఇవాళ కీర్తి ప్రతిష్టలు మన దేశానికి రావడం అంటే మోదీ గారు చేస్తున్నటువంటిది. ఎప్పుడో కొంత వర్క్ చేసి ఉండొచ్చు, ఏదైతే ఇందిరాగాంధీ కాలంలో కూడా కొంత నాన్ అలైడ్ మూవ్మెంట్ అనేటువంటి జరిగి ఉండొచ్చు. కానీ ఇవాళ ప్రపంచంలో వస్తున్నటువంటి అనేక రకాల ఈ ఏవైతే అశాంతికి సంబంధించినటువంటి దేశాల మధ్య యుద్ధాలు జరుగుతున్నటువంటి దాంట్లో మోదీ గారి పాత్ర, అటు రష్యా, ఇటు ఉక్రెయిన్, అన్ని దేశాలను కూడా ఒక వేదికగా తెచ్చి మాట్లాడేటువంటి, ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి విశ్వ గురువు ఎవరైనా ఉన్నారంటే అది మోదీ గారు. కాబట్టి ఆ కోణంలో ఇక్కడ ఎవరున్నా ఎవరు లేకున్నా కూడా ఆ వ్యవహారాలను ఆ మోదీ గారి యొక్క నాయకత్వాన్ని దేశం ఎదురు చూస్తుంది, సమర్థిస్తుంది, ముందుకు తీసుకుపోతాడు అనేటువంటి ఒక విశ్వాసం అనేటువంటిది ఉండడం అనేటువంటిది మనకు కనపడుతున్న అంశం. కేంద్ర మంత్రిగా పనిచేస్తున్న కిషన్ రెడ్డి గారు పార్టీ పరంగా కావచ్చు, లేకపోతే ఒక వ్యక్తిగా కావచ్చు, రాష్ట్రానికి చేకూర్చినటువంటి లాభాలు. ఇప్పుడు మీకు ఒక సంవత్సరంన్నర కింద ఆయన ఒక బుక్ పబ్లిష్ చేసినాడు, మీరు చూశారో లేదో. కేంద్ర ప్రభుత్వము తెలంగాణ ప్రభుత్వానికి ఇచ్చినటువంటి నిధులేంది, కార్యక్రమాలేంది, స్కీమ్లేంది, లేకపోతే ప్రాజెక్ట్స్ ఏంది అనేటువంటి దాని కింద ఆయన ఇచ్చినటువంటి రిపోర్టు 9 లక్షల కోట్ల రూపాయలు ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణ ప్రభుత్వానికి రావడం జరిగింది అనే 9 లక్షల కోట్లు అనేటి ఒక బుక్ ఇప్పుడు మా దగ్గర ఉంటే మేము ఇస్తాము. అది ఒక రోజు ప్రెస్ మీట్ పెట్టి ఆయన అందరినీ ప్రెస్ వాళ్ళని పిలిచి ఉదయం నుంచి సాయంత్రం వరకు భోజనం పెట్టి ఎక్కడ మనకు ఆర్టీసీ కళ్యాణ మంటపంలో ఆ రోజు పెట్టి మీరు అనేక మందితో మాట్లాడించినాడు, చేసినాడు. ఆ రోజు ఆయన చెప్పడం జరిగింది, దీని మీద ఎవరికన్నా అభ్యంతరాలు ఉన్నట్టయితే, ముఖ్యంగా అభ్యంతరాలు ఎవరికి ఉండాలా, పార్టీలకన్నా ఉండాలా, ప్రభుత్వానికన్నా ఉండాలా, ఉన్నట్టయితే చెప్పండి అనేటువంటిది. ఎవరు మాట్లాడలేదు దాని గురించి. అనేక స్కీములు ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ వస్తుందండి, లేటెస్ట్ చెప్తున్నా. ఔటర్ రింగ్ రోడ్కి 27-26 వేల కోట్లు ఓఆర్ఆర్ అనేటువంటిది వస్తుంది, దానికి మంజూరు చేస్తున్నారు. రైల్వే ప్రాజెక్టులు 42 వేల కోట్లు వర్క్స్ నడుస్తున్నాయి తెలంగాణలో. ఇప్పుడు ఈ సంవత్సరం 5,000 కోట్లు ఇవ్వడం జరిగినటువంటిది. రకరకాల రామగుండం ఫెర్టిలైజర్ 10,000 కోట్లు పెట్టి దాన్ని తిరిగి ఎక్కడో మూసివేయబడినటువంటి ఫెర్టిలైజర్ని తీసుకొచ్చినటువంటి పరిస్థితి, రివైవ్ చేసినటువంటి పరిస్థితి మనకు కనపడుతున్నటువంటిది. మొత్తం దేశానికి యూరియా అనేటువంటి సప్లై చేసేటువంటి ఒక పెద్ద బిగ్ ప్రాజెక్ట్ అది, జాయింట్ ప్రాజెక్ట్ అది. కాబట్టి కార్యక్రమాలు అన్ని రాష్ట్రాలకు సమానంగానే కార్యక్రమాలు జరుగుతాయి. ఇప్పుడు రైల్వేలకు సంబంధించినటువంటి అన్ని రైల్వే, సికింద్రాబాద్ 700 కోట్ల పెట్టుబడి పెట్టి ఆధునీకరణ జరుగుతున్నటువంటిది. 40 స్టేషన్లను ఆధునీకరణ చేస్తున్నటువంటి సందర్భం. అన్ని మనకు వచ్చేటువంటి స్కీములన్నిటికీ మనకు రావడం జరుగుతున్నటువంటి. గిరిజన యూనివర్సిటీ వచ్చింది మనకు 1000 కోట్లు దానికి. మరి ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు ఎక్కడ కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొచ్చి నిధులతో చేస్తున్నామని చెప్పట్లేదు కదా సార్? వాళ్ళు చెప్పారు కదా, రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు చెప్తున్నది కేసీఆర్కు కాంగ్రెస్కి అర్థమైంది. పాపం ఎకనామిక్స్లో వాళ్ళకి అర్థమైంది ఏంటంటే రూపాయి పోతుంటే 42 పైసలు వస్తున్నాయి అంటారు. విచిత్రమైన ఆర్గ్యుమెంట్ కామన్ మ్యాన్ దగ్గర తీసుకుపోతున్నాం. మొన్న కూడా మాట్లాడుతున్నారు కదా, ఒక రూపాయి కేంద్ర ప్రభుత్వానికి ఇక్కడి నుంచి తెలంగాణ రాష్ట్రం నుంచి ఆదాయం కింద వెళ్తే తిరిగి వాపసు 42 పైసలు వస్తున్నాయి అంటారు. 42 పైసలు కాదు, ఏ రాష్ట్రంలో నుంచి అయినా అదే జరుగుతుంది. రాష్ట్రము దేశము ఒక్కటి అనేటువంటి కాన్సెప్ట్లో వాళ్ళు లేరు. ఇప్పుడు దురదృష్టవశాత్తు ఏంటంటే కాంగ్రెస్ జాతీయ పార్టీ అయినప్పుడు కూడా ఇంకా జాతీయ భావాల నుంచి బయటకు వచ్చి వాళ్ళు ఇంకా ప్రాంతీయ భావాల గురించే మాట్లాడేటువంటి పరిస్థితి వస్తుంది. కర్ణాటకలో 5 ఏవి అన్నారు గ్యారంటీలు, తెలంగాణకు వచ్చేటప్పటికి 6 అన్నారు, హర్యానాకు పోయేటప్పటికి 7 అన్నారు. అది ఉల్టా అయిపోయింది మొత్తం. కాబట్టి ఏదన్నా ఒకటి మనం కార్యక్రమం చేసేటప్పుడు జాతీయ పార్టీ అనే భావం ఉండాలి కదా. జాతీయత, జాతీయ భావం, జాతీయ సమగ్ర అభివృద్ధి అనేటువంటిది కోణంలో ఏ పార్టీ అయినా ఉండాలి. ప్రాంతీయ పార్టీలు అంటే ఉంటాయి, ఏదైనా ఇప్పుడు కేసీఆర్ మాట్లాడిందే వాళ్ళు మాట్లాడుతారు. నేనేమంటున్నా అంటే రాష్ట్రాల కేంద్రాల మధ్య ఫండ్స్ విభజన అనేటువంటిది ఎట్లా జరుగుతుంది? 15th and 16th ఫైనాన్స్ కమిషన్స్ ఉన్నాయి. అవి ఫైనాన్స్ కమిషన్ అంటే రాష్ట్రపతి నియమించినటువంటి ఎక్స్పర్ట్స్ ఉన్నటువంటి దాని రాజకీయ నాయకులు ఉండరు. అంత రిజర్వ్ బ్యాంకులో పనిచేసిన వాళ్ళు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో సీనియర్ ఆఫీసర్స్, ఐఏఎస్ ఆఫీసర్స్తో ఉండే ఒక 10 ఈ మధ్యన మన గవర్నమెంట్ మన రాష్ట్రాన్ని కూడా విజిట్ చేసినారు వాళ్ళు. నెక్స్ట్ వచ్చేటండి నిధులు ఎట్లా పంచాలి ఏంటండి దాని కింద వాళ్ళు విభజిస్తారు. జిఎస్టీకి ప్రతి 2 మాసాలకు ఒకసారి జిఎస్టీ మంత్రులందరికీ సమావేశం పెడుతున్నారు. మీరు ఏందో చెప్పాలి కదా అక్కడ. ఎంతసేపు ప్రజలను రెచ్చగొట్టడానికి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు గతంలో కేసీఆర్ అనుసరించిన విధానాన్నే వీళ్ళు కూడా ఇంకా వేగంగా అనుసరిస్తున్నారు. ఇప్పుడు అమలు కానీ వీలు కానీ ఊహాజనితమైన కళల్లో కనపడేటువంటి కొన్ని స్కీములను తీసుకొచ్చి మేము ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి ఓట్లు దండుకొని పరిపాలన సీట్లు తీసుకొని పరిపాలనకు వచ్చిన తర్వాత డబ్బులు కావాలంటే ఏం చేయాలా?
ఏం చేయాలంటే మధ్యన హరీష్ రావు గారు మేము జీతాలు ఫస్ట్ కిందకి ఇవ్వలేకపోయినామంటే ఏమంటాడు, కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదంటాడు. కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తుల పెన్షనర్స్ జీతాలకు ఏం సంబంధం అండి? కాబట్టి ఇది ఈ దుమారం అనేటువంటిది ఈజీ వాళ్ళకి అనడం అనేటువంటిది. ఏ రాష్ట్ర ప్రభుత్వానికైనా కూడా కొన్ని స్పెసిఫికేషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉంది, కొత్తగా ఏర్పడ్డది, వాళ్ళకి ఏం లేదు. ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు వాస్తవానికి మనం 2014 వెళ్ళేటప్పుడు ఒక గుండు సూది కూడా లేకుండా వాళ్ళు వెళ్ళిపోయినటువంటి మాట వాస్తవము. మరి వాళ్ళకు కూడా కొంత స్పెషల్ ప్యాకేజ్ ఇవ్వాలా అనేటువంటి దాని కింద అక్కడ మా పేరు రాలేదంటాడు. గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్నటి బడ్జెట్లో తెలంగాణ పేరు రాలేదంటాడు. మొత్తం 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. సీతారామన్ గారి బడ్జెట్లో అన్ని రాష్ట్రాల పేర్లు ఉంటాయండి. ఎక్కడెక్కడైతే అవసరమైతే పెడతారు. ఆంధ్రప్రదేశ్ గురించి చెప్పినారు, బీహార్ గురించి చెప్పినారు. ఈ కబుర్లన్నీ ఎందుకండి? మనకు కావాలి ఏంటనేది మనం అడగాల. మనకు వచ్చే స్కీములు మనకు వస్తాయి, మనకు వచ్చే ఆదాయాలు మనకు వస్తాయి, ఆ విభజన జరుగుతుంది. కాబట్టి మీరు అంటే అడగడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందంటారా? మరి అన్నప్పుడు మొత్తం 17 మంది పార్లమెంటు సభ్యుల యొక్క సమావేశం పెట్టి మన బడ్జెట్ ఇది కావాలా అని చెప్పి అందరిని పిలిచి ఒకసారి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళి తీసుకొని పోవచ్చు కదా. ఎందుకు చేయలేదు? మీ ఇంతవరకన్నా ఒకటి ఇప్పుడు పార్టీలకు అతీతంగా ఎన్నికలు అయిపోయినాయండి. పార్టీలకు అతీతంగా మాకు 8 మంది సభ్యులు పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, వాళ్ళకి 8 మంది ఉన్నారు. హైదరాబాద్ మీకు తెలుసు, ఒక అసదుద్దీన్ ఓవైసీ గారు ఉన్నారు. మరి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు మరి ఇది మనకు ఉన్నటువంటి స్కీములు, వీటి గురించి మీరు స్ట్రెస్ చేయండి, వీటి గురించి మనం వెళ్దాం. మీరు అది లేదు. ఎంతసేపు ఏంటంటే ఆయన ఇదే మాట్లాడినాడు, కేసీఆర్ గారు మాట్లాడి వెళ్ళిపోయినాడు. అన్యాయం జరుగుతుంది, అన్యాయం జరుగుతుంది, అన్యాయం జరుగుతుందని. దేశం నుంచి రాష్ట్రానికి ఎప్పుడు అన్యాయం జరుగుతుంది, మోదీ గారి ప్రభుత్వంలో మాకు న్యాయం జరగలేదనే కదా అండి. 42 పైసా వచ్చింది రూపాయలు అన్నప్పుడు దేశంలో అనుసరించినటువంటి ఆర్థిక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఈ నిధుల పంపిణీకి సంబంధించిన ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి సూత్రం అది. దాని ప్రకారంగా వస్తుంది. అంటే డిఫెన్స్ ఎవరు చూడాలా? నేను ఒక్క విషయం చెప్తున్నాను. కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందండి? కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పాలివాళ్ళ దాయదుల కొట్లాటరా? వాళ్ళకి అర్థం కాలేదు. కేంద్ర ప్రభుత్వం యొక్క ఆధీనములో సంతృప్తి మేరకే ఈ దేశం అభివృద్ధి ఉంటుంది. ఈ దేశం ఇప్పుడు ఇండిపెండెంట్గా మీరు విదేశాల నుంచి ఏమైనా తెచ్చుకోవాలా, పరిశ్రమలు తెచ్చుకోవాలంటే కేంద్ర ప్రభుత్వం క్యాన్సెంట్ కావాలా? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటారండి. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ రిప్రజెంట్ చేసేది అమెరికాలో ఉండదు, వాళ్ళు ఎవరు డీల్ చేయరు. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఏదైనా ప్రాజెక్ట్స్ గురించి అమెరికాలో ప్రయత్నం చేయడం జరిగినప్పుడు ఇట్ ఈస్ నథింగ్ బట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిప్రజెంటేటివ్ కిందనే వస్తుంది. కాబట్టి ఇది కొత్త కనబడుతున్నటువంటిది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం వేరు, అది భారతీయ జనతా పార్టీ. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వంలో కాకుండా కేవలం అది భారతీయ జనతా పార్టీ కార్యాలయం కాదు కదా, అట్లా ఉండదు కదా దేశం అనేది. అందుకే నేను చెప్తున్నా ఏంటంటే చాలా మందికి ఈ దేశం ఒక సమగ్రత, ఒక భద్రత, దీనికి ఒక సార్వభౌమాధికారం ఉన్నది. ఇది ప్రపంచంలో ఒక కీలకమైన రోల్ దీనికి ఉన్నది, చేస్తాం మనము. డెమోక్రటిక్ కంట్రీ, హైయెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ, దీన్ని ఏ దేశంలో లేనంత డెమోక్రటిక్ 142 కోట్ల ప్రజలు ఉన్నటువంటి తీర్పు ఇది. అన్ని ప్రపంచం అంతా కూడా భారతదేశం ఎట్లా సర్వైవ్ అయింది, కరోనాలో మోదీ గారు అనుసరించిన విధానం వల్ల ఏ పెద్ద ప్రాణ నష్టం లేకుండా మనం బతికేయగలిగినాము, మందులు మనం ఇవ్వగలిగినాము, ఇంజక్షన్లు మనం టీకాలు అనేటువంటిది ప్రపంచానికి మనం సప్లై ఇచ్చినాము సుమారుగా 100 దేశాలకు అనేటువంటి ఒక గొప్ప కీర్తి ఉన్నటువంటి దేశం ఇది. కాబట్టి నేను అంటున్నది ఏంటంటే మీరు రాజకీయాల కోసం దేశ సమగ్రతను భ్రష్టు పట్టించి అనవసరంగా అపవాదు చేసేటువంటి పరిస్థితి ఇది కాంగ్రెస్కి కూడా ఇవాళ వచ్చింది. వాళ్ళు ఏం చేయలేరు. వాళ్ళు 3 రాష్ట్రాలు ఉన్నారు. ఏమనంటే మా డబ్బు అంటారు. మీ డబ్బు మా డబ్బు ఎట్లుంటుందండి? ప్రజలు కట్టినటువంటి డబ్బు అక్కడ ఇక్కడ అంతటా ఉంటుంది. దేశ రక్షణ ఇంపార్టెంట్. ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. దేశం కేంద్ర ప్రభుత్వం చేసేటువంటి కొన్ని విధులు ఉంటాయి, రాష్ట్ర ప్రభుత్వం చేసేది కొన్ని ఉంటాయి. అంత మాత్రం చేత మీది మాది అనే చర్చ ఎక్కడి నుంచి వస్తుందండి? కొత్త కనపడుతుంది. టీఆర్ఎస్ వచ్చిన తర్వాత ఈ రకమైనటువంటి ప్రాంతీయ భేదాలు, మీది మాది, మీది ఏంది మీ ఇంట్లోకి వెళ్ళలేదు, మాది ఏంది మా ఇంట్లోకి వెళ్ళలేదు, బీజేపీ సొత్తు కాదు, అది కాంగ్రెస్ సొత్తు కాదు, టీఆర్ఎస్ సొత్తు కాదు. ప్రజలు చెల్లించినటువంటి వివిధ పన్నుల ద్వారా వచ్చినటువంటి ఆదాయాల కేంద్రంగా ఒక దేశ అభివృద్ధి నమూనా తయారవుతుంది. అది ఎక్కడైనా పర్వాలేదు. మాకేమొచ్చింది ఇప్పుడు అంటున్నారు పార్లమెంటు సీట్లు డీలిమిటేషన్లో మాకు తగ్గుతాయి అనేటువంటిది, జనాభా తగ్గినప్పుడు తగ్గుతుంది అనేటువంటిది ఒక చర్చ జరుగుతున్నటువంటి మాట వాస్తవం కదా. ఇప్పుడు ఒక పార్లమెంట్ మెంబర్ ఎంతైంది జనాభా ఓటర్లను బట్టి పార్లమెంట్ సభ్యులు ఉంటారు. మాకు సీట్లు తగ్గుతున్నాయి, ఉత్తరప్రదేశ్లో ఎక్కువ సీట్లు అవుతాయి, బీహార్లో ఎక్కువ సీట్లు అవుతాయి ఒక చర్చను అంటే ఎంతవరకు తీసుకుపోయినారంటే చివరికి మనం అసలు ప్రాంతీయ పార్టీలు తమ రాజకీయ లబ్ధి కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం, వ్యక్తిగత అవసరాల కోసం ఇవాళ దేశంలో ఏంటంటే ఈ రకమైనటువంటి వాటిని ప్రచారం తెచ్చేటట్టు. అంటే ఫైనల్ గా ఈ విషయం పట్ల అయితే మీరు చెప్తున్నది వీళ్ళు అడగడంలోనే లోపం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుంచి అడిగి తెచ్చుకోవడంలో లోపం జరిగింది అంటారా? అంతే కదా. ఇప్పుడు ఆయన చేసింది అదే కదా. మోదీ గారు 4 సార్లు వస్తే కనీసం ఎయిర్పోర్ట్కి పోయి కనీసం బొకే ఇచ్చే పరిస్థితి లేదు. మోదీ గీది బోడీ అనేటువంటి పద్ధతిలో ఆయన మాట్లాడినాడు. అట్లా ఉండొచ్చు సార్. అంటే అక్కడ మాట్లాడొచ్చా? మోదీ గారు ఎప్పుడైనా కేసీఆర్ గారి పేరు తీసుకుని ఎప్పుడైనా ఒక చిన్న విమర్శనైనా, గౌరవప్రదమైన విమర్శ కూడా ఏదైనా అంటే ఇక్కడ వ్యక్తిగత విషయాలు కాదు కదా. ఆయన ప్రధానమంత్రి, మన దేశ ప్రధానమంత్రిగా మనం
మీరు అట్లా చేసి ఏం చేసినారంటే ప్రజల్లో ఒక విషబీజాలను నాటడానికి ప్రయత్నం చేసినారు. బీజేపీ మనకు అన్యాయం చేస్తుంది, మనకు నిధులు ఇవ్వడం లేదు, అవి ఇవ్వడం లేదు, ఇవి ఇవ్వడం లేదు, అడిగింది ఏం లేదు. వచ్చి అంతకుముందు ఏమో ఏదో కొన్ని అవసరాల కోసం వెళ్ళినాడు, తర్వాత అలా ఏందో మరి ఆపేసి రకరకాల మాటలు. ఇప్పుడు వీళ్ళు కూడా సరే ఇంకా రేవంత్ రెడ్డి గారు కొంత వెళ్తున్నాడు, కలుస్తున్నాడు, చేస్తున్నాడు, సంతోషము. అదే పద్ధతి లోపల మనకు కావలసినటువంటి అంశాలను ఆయన అడుగుతున్నాడు. అడిగితే కేంద్ర ప్రభుత్వం తప్పకుండా కన్సిడర్ చేసేటువంటి పరిస్థితి కన్సిడర్ చేస్తున్నారు కూడా. వాళ్ళు కూడా మాకు బట్టి గారు వెళ్ళి అడిగినప్పుడు కూడా పాజిటివ్గానే మాట్లాడుతున్నటువంటి సందర్భం మనకు కనపడుతున్నటువంటిది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఒక పార్టీ ప్రభుత్వం అనేది కాదు, దేశ ప్రజల అభ్యున్నతి కోసం, అభివృద్ధి కోసం పనిచేసేటువంటి ఒక మోదీ గారి నాయకత్వంలో ఉండేటువంటి ఒక ముఖ్యమైనటువంటి ప్రభుత్వము, అది ముందుకు తీసుకొని పోతుంది అనేటువంటి ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయాన్ని. అయితే ప్రజా అభిప్రాయాన్ని తీసుకుంటే సార్, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 5 సంవత్సరాలు కొనసాగుతుందా అనే ప్రశ్న కూడా ప్రజల్లో తెలంగాణలో ఇది మీరు ఆ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి అసంతృప్తి వాదులను అడగాల. కాంగ్రెస్ లో అంటే ఒక రాజకీయవేత్తగా ఇప్పుడు ఎప్పటి నుంచో ఉన్నారు కదా వాళ్ళు ఏంది ఏ రకంగా ఉంటుంది. ఇప్పుడు ఎందుకంటే నేను చూసినాను అక్కడి నుంచి సౌత్ కొరియా నుంచి వచ్చేటప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడింది మీరు ఒకసారి చూసినారు. మేము వెళ్ళేటప్పటికి దీపావళికి అంటే అక్కడే 2-3 మాటలు, ఆ పార్టీలో 2-3 మాటలు వినిపిస్తున్నాయి కదా. ఒక రాజకీయవేత్తగా కాంగ్రెస్ పార్టీలో 2-3 అభిప్రాయాలు ఉంటే చాలా సంతోషం, అంతకంటే ఎక్కువ ఉంటాయి వాళ్ళ దగ్గర. అది ఎందుకంటే వాళ్ళది ఏమన్నా అంటే దానికి అందంగా వాళ్ళు పెట్టుకున్న పేరు ఏంటంటే అంతర్గత ప్రజాస్వామ్యం మాకు ఎప్పుడు ఉంటుంది అనేటువంటిది. అంటే కూలిపోయే వరకు కూడా అంతర్గత ప్రజాస్వామ్యం ఉంటుంది అనేటువంటిది వాళ్ళు ఏంది అనేటువంటిది. ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు 65 మంది 64-65 సిపిఐతో కలిపి గెలిచినటువంటి వాళ్ళు 10 మందిని టీఆర్ఎస్ నుంచి లాక్కున్నారు. అది వాళ్ళ సిద్ధాంతానికి కూడా వ్యతిరేకము, వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టిన దానికి వ్యతిరేకము, రాహుల్ గాంధీ గారు మాట్లాడిన దానికి వ్యతిరేకము. గతంలో టీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ చేసినటువంటి దాన్ని విమర్శించి రాళ్లతో కొట్టాల పార్టీ ఫిరాయించిన చెప్పినటువంటి వాళ్ళు మళ్ళీ వాళ్ళు అనుసరించింది అదే. ఇప్పుడు ఏం తేడా వెంకటరెడ్డి గారు, ఇక్కడ మీరు టీఆర్ఎస్ అని ఎందుకంటున్నారు, దాన్ని బీఆర్ఎస్ అని మీరు సమర్థించట్లేదా? ఇక వాళ్ళకే అనుమానం ఉంది, మళ్ళీ టీఆర్ఎస్కి పోయేటట్టుంది కాబట్టి నేను ముందుగానే అలవాటు చేసుకుంటున్నా. వాళ్ళు బీఆర్ఎస్ అంటే నష్టమైంది అనేటువంటిది, ఇక బీఆర్ఎస్ ఎక్కడుంది, మనం టీఆర్ఎస్ఏ లేదు, ఇంకా బీఆర్ఎస్ ఎక్కడ ఉంటుంది అనేటువంటిది వాళ్ళు. ఇక్కడనే టీఆర్ఎస్ఏ ఇబ్బంది ఉంది కాబట్టి బహుశా ఆ పేరును మార్చుకుంటారనే, ఎందుకంటే కొద్దిగా ఇబ్బంది పడుతున్నట్టుంది, ఎంబడే అంటే బాగుండదు అనేటువంటి దాని కింద వాళ్ళు ఇంకా బీఆర్ఎస్ అనే కాన్సెప్ట్ లేదు. అది వాస్తవం. ప్రజల్లో కూడా మామూలు వ్యక్తులు కూడా ఇప్పుడు మామూలు గ్రామంలో పనిచేసేటువంటి ఉండేటువంటి వ్యక్తులు కూడా వాళ్ళు బీఆర్ఎస్ అనే దానికంటే టీఆర్ఎస్ అనే అలవాటు పడ్డారు. అదే పద్ధతిలో పోతారు వాళ్ళు, ఏదైనా ఉండని కాక. ఇక మాకు ఒక 10 సంవత్సరాల నుంచి అదే పద్ధతిలో మళ్ళీ అదే దారికి వచ్చినారు వాళ్ళు ఇప్పుడు. కాబట్టి నేను చెప్పదలసిన పాయింట్ ఏంటంటే భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ ఉంటుందా ఉండదా అనేటువంటిది ఆ పార్టీ యొక్క అంతర్గత వ్యవహారం. మేము ఏ పార్టీని కూడా మేము కూల్చాము, అట్లా కూల్చాలనే ప్రయత్నం మాకు లేదు. మేము ఒకటే చెప్పినాం, మా పార్టీలోకి ఎవరైనా రాదలుచుకున్నట్లయితే రాజీనామా చేసి రావాలని చెప్పగలిగినటువంటి దమ్ము ధైర్యం ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. అంటే రాజీనామా చేసేస్తే ఆహ్వానిస్తారా? రాజీనామా చేసేస్తే మా పార్టీ విధానాలను, మోదీ గారి నాయకత్వాన్ని సమర్థించి, మద్దతు ఇచ్చి, ఆలోచించి ముందుకు వచ్చేటువంటి ఏ వ్యక్తినైనా సమర్థిస్తాం. మేము కమ్యూనిస్టులు రాలేదండి. మాకు మేము ఎట్లా బెంగాల్లో ఎట్లా ఆల్టర్నేటివ్ అయిందండి? బెంగాల్లో జ్యోతి బసు గారు సిపిఎం పాలన ఒక 35 సంవత్సరాలు ఉన్నది. దాంట్లో మేము ఇలా ఆల్టర్నేటివ్ కింద ఎట్లా వచ్చినామండి? ఎవరన్నా అంతకు అప్పుడు అంటే ఏమన్నారు, మీరు ఎక్కడ వస్తారండి, అది కమ్యూనిస్ట్ రాజ్యం, కమ్యూనిస్ట్ అన్నారు. పవర్లోకి వచ్చే పరిస్థితుల్లో మేము ఉన్నటువంటి మాట వాస్తవం అది. కాబట్టి ఈ మోదీ గారు మా భారతీయ జనతా పార్టీ యొక్క సిద్ధాంతాలను సమర్థించే వాళ్ళు ఎవరైనా కూడా ఎప్పుడైనా ఆహ్వానమే. కాకపోతే ఇప్పుడు వాళ్ళలాగా కాదు, మేము స్పష్టంగా చెప్పినాం. ఒకవేళ మేము అట్లా ఎమ్మెల్యేలు రండి, ఈ పార్టీకి చాలామంది ఎమ్మెల్యేలు మా పార్టీలోకి వచ్చేవాళ్ళు. మేమేమంటున్నాం అంటే రాజీనామా చేసారేంటి అంటున్నాం. మేము అదే చేసాం. ఈటల రాజేందర్ గారి విషయంలో అదే చేసాము, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి విషయంలో అదే చేసినాము. కాబట్టి మాకు కొన్ని విలువలు ఉన్నాయి. విలువలు పార్టీ ఫిరాయింపులకు సంబంధించినటువంటి విలువలను మేము అనుసరిస్తుంటాం. కాకపోతే ఆ పార్టీలకు లేదు. ఎప్పుడైనా రావచ్చు, ఎవరైనా రావచ్చు, ఇక్కడ మంత్రి కావచ్చు. గతంలో చూసినాం మనం, శ్రీనివాస్ యాదవ్ గారు, సబితా ఇంద్రారెడ్డి గారు మా ఎమ్మెల్యే, వీళ్ళంతా కూడా మంత్రులైనటువంటి సందర్భం మనం చూస్తున్నాం. కాబట్టి దానికి మేము కొంత వ్యతిరేకము, అదే మేము ప్రజల్లోకి మాకు కొంత గౌరవాన్ని కూడా ఇస్తున్నటువంటి. ఇప్పుడు మన ప్రధానమంత్రి మోదీ గారి విధానాల గురించి చూస్తే కొంత ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది కదా సార్, కాదంటారు? దేని మీద? ఆయన ఇప్పుడు అనుసరిస్తున్న విధి విధానాల మీద. ఇప్పుడు ఇది ఏం లేదు. ఉంటే ఇప్పుడు లేటెస్ట్ టెస్ట్ యాసిడ్ టెస్ట్ అంటాం మనం దాన్ని, సైన్స్లో ల్యాబొరేటరీస్లో. దాంట్లో మనకు బ్రహ్మాండంగా మేము ఓడిపోతారు అనుకున్నటువంటిది అయిపోయింది. అందరు చెప్పిండ్రండి ఏమని, మీకు హర్యానాలో మీకు అసలు పుట్టగతులు లేవు, మీరు అయిపోయింది అనేటువంటిది. ఎట్లా గెలిచినామంటే మేము అట్లా కాదు కదా. ఆశ్చర్యపడుతున్నారు అందరూ, ఎట్లా గెలిచినాం? ఆయన గెలిస్తే కాంగ్రెస్ గెలుపు మాత్రమే కాదు కదా, ప్రజల అభిప్రాయం కూడా ఉంటుంది కదా. కొంత ప్రజల వ్యతిరేకత రాలేదంటారా ఆయన విధి విధానాలు? ప్రజలు అంటే మెజారిటీ ప్రజల తీర్పే తీర్పు. ఇప్పుడు 51 వచ్చినవాడు 49 వచ్చినవాడు, 51 వచ్చినవాడు గెలిచిండంటాము, 49 వచ్చినవాడు ఓడిపోయిండంటాము. రెండైనా కూడా తేడా, రెండైనా తేడా, ఒకటి తగ్గితే ఇక్కడ వస్తే సమానమవుతారు. కాబట్టి ఎప్పుడు కూడా ప్రపంచవ్యాప్తంగా 95%, 100% ఒక అభిప్రాయంతో ఏకీభవించరు.
ఏకీభవించకపోవడం అనేది మంచిది, అది ప్రజాస్వామ్య స్ఫూర్తి కూడా, అది అందరూ ఒకవైపున ఉండరు. కాబట్టి ప్రజల్లో ఇవాళ ముఖ్యంగా తెలంగాణలో మోదీ గారి నాయకత్వం పట్ల బ్రహ్మాండమైనటువంటి మద్దతు, ఆదరణ, అభిమానం అనేటువంటిది మాకు కొనసాగుతున్నది. తెలంగాణ మాత్రమే కాదు, కేంద్ర ప్రభుత్వం మొత్తం దేశవ్యాప్తంగా కూడా జరుగుతాయి. ఇప్పుడు ఒక్కొక్క సందర్భం లోపల ప్రజలు ఏదైనా కోరికలు లేనప్పుడు, కోరికలు వాళ్ళు నెరవేరినప్పుడు కొంత అసంతృప్తి ఉంటారు. అది ఏందనేది మేము గమనిస్తాము. దానికి పరిష్కార మార్గం ఏందని వెతుకున్నటువంటి పరిష్కార మార్గాన్ని చూపించినటువంటి ఫలితమే మాకు హర్యానా, రేపు మహారాష్ట్రలో కూడా జరగబోతుంది. బలంగా చెప్తున్నారా? మహారాష్ట్రలో ఖచ్చితంగా బ్రహ్మాండంగా గెలుస్తాము. సరే, ఇవాళ మీరు ఒప్పుకోకపోయినా మేము హర్యానాలో గెలుస్తుంటే మీరు ఎక్కడ గెలుస్తారు అనేటువంటిది అనేక సర్వేలని తలకిందులు అయిపోయినటువంటి మాట. ప్రజల అభిప్రాయాలు ఇప్పుడు బలంగా ఏంటంటే, సరే కొంత మేము ఇబ్బంది పడ్డాము, యూపీలో ఇబ్బంది పడ్డ మాట వాస్తవం, దానికి కారణాలు ఉన్నాయి. మా రేవంత్ రెడ్డి గారు మేము రిజర్వేషన్లు అన్నీ తీసేస్తున్నామని దాన్ని ఇక్కడి నుంచి ఒక పెద్ద కథ అల్లి దేశం మొత్తం దాన్ని ప్రచారంలోకి తీసుకొచ్చినటువంటి మాట వాస్తవం. ఆయన రిజర్వేషన్లు మేము అధికారంలో ఉండదలుచుకోలేదు. రిజర్వేషన్ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ చిరకాలంగా ఎల్లకాలం అధికారంలో ఉండాలని ఏ పార్టీ అయినా కోరుకుంటుంది, మేము కూడా కోరుకుంటాం. మేము ఎందుకు రిజర్వేషన్ల గురించి మాట్లాడతామంటే, మేము అధికారంలోకి పోవాలనుకుంటే వద్దనుకుంటే రిజర్వేషన్ల గురించి మాట్లాడాలి, అట్లా కాదు కదా. అది కాదు. ఇప్పుడు కూడా రిజర్వేషన్లు చూస్తున్నారు, బీసీ రిజర్వేషన్లు అనేది ఏందో అర్థమవుతుంది. మీకు అర్థమైతే చెప్పండి. ఇప్పుడు తెలంగాణలో బీసీకి సంబంధించిన బీసీ కమిషన్ రిజర్వేషన్లకు సంబంధించిన రోజు తిరుగుతున్నారు. ఆదిలాబాదు, నిజామాబాదు, మెదకు, ఎప్పుడోక నిన్న వరంగల్ అటు ఇటు తిరుగుతున్నారు. మరి ఎవరు చేస్తున్నారు అది? రిజర్వేషన్స్ సంబంధించిన కుల లెక్కింపు అని జరుగుతున్నది. బీసీ అంటున్నారు, కుల లెక్కింపు అంటున్నారు. నేను ఒకటి టీవీలలో వెలిస్తే వాళ్ళకొక ఐడియా లేనటువంటి పరిస్థితి దేశంలో రాజకీయ పార్టీలకు తెలంగాణలో కూడా లేనటువంటిది. సోషల్ మీడియాలో కూడా సర్క్యులేట్ అవుతుంది కదా మీ కులం గురించి. ఎవరు చేస్తున్నారు? బీసీ కమిషన్ కుల లెక్కింపు ఎట్లా చేస్తుందండి? బీసీ కమిషన్ చేస్తే బీసీలకు సంబంధించినటువంటి ఒక నిర్ణయం చేయాలి. కానీ మిగతా ఎస్సీలు ఉన్నారు, ఇంకా ఇతర కులాల వాళ్ళు ఉన్నారు, ఓపెన్ కేటగిరీస్ ఉన్నారు. వీళ్ళ గురించినటువంటి వాళ్ళు ఎట్లా చేస్తారండి? ప్రచారం చేసుకుంటారు వాళ్ళు. కానీ కాబట్టి నేను అనేది ఏంటంటే, వాళ్ళు చేస్తున్నటువంటి హైకోర్టు కొట్టేసింది. మనం 3 రోజుల కింద మీకు బీసీ కమిషన్ చేయడానికి వీల్లేదు. ఆర్టికల్ 234 ప్రకారంగా గతంలో డాక్టర్ కృష్ణమూర్తి కేసులో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారంగా ఒకటి డెడికేటెడ్ కమిషన్ పెట్టాలి మీరు అన్నారు. ఇప్పుడు నేను మాట్లాడినాను నిరంజన్ గారు, నేను చూసిన నవ్వొచ్చింది. ఆయన డెడికేటెడ్ కమిషన్ మేము గౌరవిస్తాము, అదన్నం ఇదన్నం అనేది అసలు వాళ్ళు చేస్తున్న ప్రయత్నమే తప్పు. అది అయ్యేది కాదు, పోయేది కాదు. ఇప్పుడు చాలా దాన్ని కూలంకషంగా ఆలోచించి విధి విధానాలను నిర్ణయించాలి తప్ప ఏదో ఒకటి ప్రచారం చేసి మేము బీసీ సీట్లు ఎక్కువ వేయాలనుకున్నాము లోకల్ బాడీస్లో కాబట్టి ఇదంతా జరిగింది అని చెప్పుకోవడానికి పనికొచ్చేటువంటిది అది. ఇంతవరకు బీసీల గురించి మాట్లాడేటువంటి నైతిక హక్కు ఉన్నదంటే ఒక తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి మాత్రమే. ఎలా అని చెప్తారు? గత ఎన్నికల లోపల మేము మా అమిత్ షా గారు ప్రకటించినారు, మేము బీసీ ముఖ్యమంత్రిని చేస్తాము అనేటువంటి ప్రకటించినారు. దమ్ము ధైర్యం మాకుంది. ఎవరైనా చెప్పినారా ఆ మాట? కాంగ్రెస్ వాళ్ళు చెప్పినారా? 2, మేము ఇప్పటి కూడా 3 అరవింద్ గారు, ఈటల రాజేందర్ గారు, బండి సంజయ్ గారు ఏ పార్టీలో గెలవని విధంగా మేము 3 లోకసభ సభ్యులను మేము గెలిపించుకున్నాము బీసీ వర్గం నుంచి. అసెంబ్లీలో కూడా మేము 48 సీట్లు బీసీలకు ఇచ్చినాం. ఏ పార్టీ ఇవ్వలేదు. ఓడినారా గెలిచినారా చర్చ తర్వాత సంగతి అండి. ఇవ్వడం ముందు సీట్లు కార్పొరేషన్ లో మాకుంటే 47-46 మందిలో 30-35 మంది బీసీలే. కాబట్టి మున్సిపల్ కార్పొరేషన్ విషయానికి వస్తే తొందరలోనే మళ్ళీ డిసెంబర్లో ఈ హైదరాబాద్ మున్సిపల్ ఎలక్షన్స్ రేవంత్ రెడ్డి గారు తొందరగా ఎన్నికలు పెడతాడు అనేది నాకు లేదు. ఇప్పుడు ఎప్పుడో ఒక 2-3 నెలల తర్వాత ఇప్పుడు ఆయనకు భరోసా ఉంటే, నమ్మకం ఉంటే అసెంబ్లీ ఇప్పుడు గతంలో మీరు చూస్తున్నారు 2018లో కేసీఆర్ గారు 88 సీట్లు గెలిచిన తర్వాత 15 రోజుల లోపలనే లోకల్ బాడీస్ ఎన్నికలు పెట్టినాడు. సర్పంచులు, ఎంపీటీసీ, జడ్పీసీ పెట్టినాడు. ఏదో గెలుచుకున్నాడు, అయిపోయింది ఆ గాలిలో. ఇప్పుడు మరి మొన్న ఆయన గెలిచినానని చెప్తున్నాడు కదా, ప్రజలు ఆయన వైపు ఉన్నారని చెప్పిన తర్వాత లోకసభ ఎన్నికలు చూసిన తర్వాత ఆయనకు భయం పట్టుకుంది రేవంత్ రెడ్డి గారికి. మనం గెలుస్తాము గెలవము ఎందుకు వచ్చింది ఇప్పుడు లోకల్ అది, దానికి టైంపాస్ ముచ్చట్లు పెడుతున్నాడు. ఏది లోకల్ బాడీస్ రిజర్వేషన్స్, బీసీ రిజర్వేషన్స్ అని టైంపాస్ చేస్తున్నాడు. మీరు ఏమంటున్నారు? ఇప్పుడు ఎలక్షన్స్ పెడతారనేటువంటిది అంత ఈజీగా ఎలక్షన్స్ పెట్టే పరిస్థితి వాళ్ళకి ధైర్యం లేదండి. ఉంటే వాళ్ళు గెలిచే హోప్ ఉంటే మొన్ననే పెట్టేవాళ్ళు. ఈ రిజర్వేషన్లో అంటే జనరల్గా లెక్క ప్రకారం అయితే డిసెంబర్లో పెట్టాలి కదా, అది పెట్టాలా? మరి ఇవైతే డ్యూ అయినాయి కదా. ఏది మన సర్పంచ్ ఎలక్షన్స్, ఎంపీటీసీ కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఆర్టికల్ ప్రకారంగా రావడం లేదు కదా. మరి ఎందుకు? డబ్బులు పోతున్నాయి కదా, గ్రామ పంచాయతీలకు ఆదాయాలన్నీ పోతున్నాయి కదా, మరి ఎందుకు పెట్టలే మీరు? అంటే దానికి ఒక మీరు చేసేది ఉంటే రిజర్వేషన్స్ ఎంతో కొంత మీరు ఎక్కువ ఇచ్చైనా, బీసీలకు ఎక్కువ ఇచ్చైనా ఎన్నికలకు పోవాల్సినటువంటి అంశం ఉండేది. ఒకవేళ వాళ్ళు ఎన్నికలకు వెళ్తే అప్పుడు మీ పాత్ర ఎంత ఉండబోతుంది? ఉంటుంది. మా పాత్ర ఎంత ఉంటుంది అనేది మీ అందరికంటే జనకంటే ఎక్కువ రేవంత్ రెడ్డి గారికి అర్థమైంది. హైదరాబాద్ మున్సిపల్ ఎలక్షన్స్ పెట్టమండి. ఈసారి భారతీయ జనతా పార్టీ మేయర్ సీటును మేము అతి సునాయాసంగా గెలిచేటువంటి అవకాశాలు మాకు కనపడతాయి. హైదరాబాద్ మున్సిపల్ ఎలక్షన్ చుట్టూ మా ఎంపీసే కదండి. అంటే ఇప్పుడు డిసెంబర్లో పెట్టినా, జనవరిలో పెట్టినా, మల్కాజ్గిరి, చేవెళ్ళ, అవునా,
మళ్ళీ ఇక్కడ కొంత భాగాన్ని మనకు షాద్నగర్ ఏరియాకి ఇటు వచ్చేటప్పటికి మనకు డికేఆర్ నగర్ మా ఎంపీ, మరి ఈ ఈ చుట్టూ కూడా మేము పాకిపోయినటువంటి పరిస్థితి మనకు కనపడుతున్నటువంటిది. ఇక సరే వదిలేయండి, కొంత హైదరాబాద్ సెంట్రల్లో ఓల్డ్ సిటీలో సరే ఏం జరుగుతుందో వాళ్ళు గెలుస్తారో రంగారెడ్డి అదేంటంటిది, రంగారెడ్డి మొత్తం మేము ఆవరించి ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి బ్రహ్మాండంగా మేము ఆ సిగ్నల్స్ మాకు ఉన్నవి. ఇప్పుడు రేపు వచ్చేటువంటి గ్రాడ్యుయేట్స్ టీచర్ ఎమ్మెల్సీలో కూడా మేము బ్రహ్మాండంగా మా క్యాండిడేట్స్ వర్క్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. పార్టీ దాంట్లో నిమగ్నమై ఉన్నటువంటి పరిస్థితి మాకు కనపడుతున్నటువంటి అంశం. కాబట్టి భవిష్యత్తు భారతీయ జనతా పార్టీకి అనేటువంటిది ప్రజల్లో వస్తున్నటువంటి, ప్రజలు ఏమంటున్నారు, ఇప్పుడు వీళ్ళు ఇద్దరు కొట్లాడుకుంటున్నారు. చాలా మంది అడుగుతుంటారు, ఏంటంటే మీరు కొద్దిగా వెనుకబడ్డట్టున్నది, వాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు మీ పాత్ర కనబడట్లేదు కదా. కొట్లాడుకుంటే ప్రజల్లో చర్చ జరుగుతుంది. కేసీఆర్ ఒక బీఆర్ఎస్ పార్టీ ఒకటి చెప్తుంది, కాంగ్రెస్ ఒకటి చెప్తుంది. సరే ఆయన చేయలేదు, మరి మీరేం చేసింది వచ్చిన తర్వాత అనేటువంటిది చర్చ జరుగుతుంది. ఈ జరిగిన తర్వాత ఇద్దరిలో ప్రజల్లో ఒక తీవ్రమైన చర్చ జరుగుతుంది. మేము ప్రవేశం చేస్తుంది, దాంట్లో ఎవడో ఒకడు ఉంటాడో ఒకడు పోతాడు, వాడితో మాకు పోటీ అవుతుంది, మేము ఆటోమేటిక్గా ముందుకు వస్తాం అనేటువంటిది దానికి ఉంది. కాబట్టి డిసెంబర్ తర్వాత మా కార్యక్రమాలు ఉంటాయి. అంటే రాజకీయ ప్రణాళిక, జాతీయ స్థాయిలో ఈ ఎన్నికలు ఇవన్నీ ఉన్నాయి, అవన్నీ పూర్తి అవుతాయి. కాబట్టి కొత్త కమిటీలు వస్తాయి, జాతీయ స్థాయిలో వస్తాయి, రాష్ట్ర స్థాయిలో మార్పులు ఏమైనా ఉన్నట్టయితే మార్పులు వస్తాయి. ఇవన్నీ చేసిన తర్వాత మేము జనవరి నుంచి ఉధృతంగా, అంటే రాష్ట్ర స్థాయిలో మార్పులు జరిగే అవకాశం ఉంది. అది హైకమాండ్ తీసుకోవాల్సినటువంటి నిర్ణయం. మనం నా స్థాయిలో ఇచ్చినట్టు సమాధానం ఉండదు దానికి. హైకమాండ్ ఎవరు సూటబుల్ అనుకుంటే, ఎవరు అవసరం అనుకున్నట్టయితే వాళ్ళకి అవకాశం ఇస్తుంది. ఫైనల్గా ఇప్పుడు మీ గురించి సార్, ఇప్పటిదాకా మనం పార్టీ పరంగానే మాట్లాడాం. వెంకటరెడ్డి గారి ప్రస్థానం అది ఇప్పటిది కాదు. మీరు ఎప్పటి నుంచో యూనియన్ లీడర్గా ఉన్నారు, యూనివర్సిటీలో జేఏసీలో ఉన్నారు. ఈ ప్రశ్ననే అడగబోతున్నాను సార్. ఇప్పుడు కోదండరామ్ గారితో పార్టీలో ప్రయాణం చేసిన వెంకటరెడ్డి గారు బీజేపీలోకి రావడానికి గల కారణం ఏంటి? అంటే మీరు కోదండరామ్ గారి పోరాటాన్ని బీఆర్ఎస్ లేదా టీఆర్ఎస్ పార్టీ వెనకకి తోసేసింది అన్నదాన్ని మీరు సమర్థిస్తున్నారా? బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు కోదండరామ్ గారు మన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం చేసిన పోరాటాన్ని వీళ్ళు వెనక్కి తోసేశారు, ఆయనకి రావాల్సిన గుర్తింపు రాలేదు అనేది మీరు అడిగిన ప్రశ్న. ఫస్ట్ టైం నేను ఓపెన్గా మీడియాలో అడిగింది మీరు ఒకరే. నేను కొంత లెఫ్ట్ భావజాలం ఉన్నటువంటి వ్యక్తిని. మోదీ గారిని చూసిన తర్వాత అసలు కమ్యూనిస్ట్ అంటే, అసలు కమ్యూనిస్టుల కంటే మోదీయే గొప్ప కమ్యూనిస్ట్ అనేటువంటిది నా అభిప్రాయం, నా వ్యక్తిగత అభిప్రాయం. ఈ స్టేట్మెంట్ కూడా ఇప్పటిదాకా ఎవరు ఇవ్వలేదు సార్. సమ సమాజం కోసము, పేదల కోసము నిత్యం ఆరాటపడి పనిచేసేటువంటి వ్యక్తి మోదీ గారు అనేటువంటిది. నాకు కమ్యూనిస్ట్గా నాకు కావాల్సింది ఏంటండి, పేదల కోసం కావాలా, మధ్యతరగతి ప్రజల కోసం కావాలా, ఈ అవినీతి రహిత సమాజం ఉండాలా, ప్రభుత్వం ఉండాలా, పథకాలు ఉండాలని నేను కోరుకుంటా. అదని నాకు మోదీ గారిలో కనపడ్డది. అదొక అంశము. కాబట్టి నేను ఇక్కడ రావడానికి. రెండవ అంశం ఏంటంటే, కేసీఆర్ చేసినటువంటి ద్రోహం ఏంది, 2014లో జేఏసీ వచ్చిన తర్వాత కోదండరామ్ గారు కానీ మాలాంటి వాళ్ళని ఉద్యమకారులందరినీ కూడా పక్కకు పెట్టినటువంటిది, హింసించినటువంటిది, అరెస్ట్ చేసినటువంటిది, మేము ఏదైనా మీటింగ్ పెట్టుకుంటే అవకాశం ఇవ్వనటువంటి పరిస్థితి లోపల దాడి పెట్టి మమ్మల్ని అందరినీ కూడా మీరు చూసినారు. కొలువులకై కొట్లాటకు సంబంధించి సభ పెట్టుకుంటే నేనే హైకోర్టుకు అప్పీల్ చేసుకున్నాను. మమ్మల్ని అందరినీ అరెస్ట్ చేసి కోదండరామ్ గారు రాత్రి మమ్మల్ని అందరినీ తీసుకెళ్ళి ఎక్కడెక్కడ పోలీస్ స్టేషన్, ఓల్డ్ పోలీస్ స్టేషన్లో, సిటీ పోలీస్ స్టేషన్లో పెట్టినటువంటి ఒక అరాచక పాలన మేము చూసినాము. కాబట్టి కేసీఆర్ను గద్దెదించడం అనేటువంటిది తెలంగాణ అవసరాల దృష్ట్యా, భవిష్యత్తు దృష్ట్యా, ఉద్యమకారుల దృష్ట్యా, నిరుద్యోగుల దృష్ట్యా, ప్రజల దృష్ట్యా అది అవసరం అని మేము భావించే అతనికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న పరిస్థితి లోపల కాంగ్రెస్ మేము మా శక్తి సరిపోకపోవచ్చు. నాకు చాలా సందర్భాల్లో కోదండరామ్ గారితో ఈ చర్చ వచ్చేది. నాకు మన శక్తి సరిపోకపోవచ్చు, మనం ఏదో ఒక వైపు ఉండాలా అనేటువంటి దాని కింద బీజేపీ ముందుకు వచ్చింది. మోదీ గారి నాయకత్వం బాగుంది అనేటువంటి దాని కింద నాకు ఆయనకు ఉండేటువంటి సున్నితమైన ప్రజాస్వామిక అభిప్రాయ భేదాలే. దాంట్లో ఏంటంటే నేను అక్కడ అంగీకరించలేదు, నేను ఇటువైపు వచ్చినటువంటి మాట వాస్తవం. కేవలం రాజకీయ ప్రజా సంబంధమైన అభిప్రాయాల భేదాల కారణంగా ఓడించగలిగినటువంటి శక్తి ఉన్నది అన్నట్లయితే భారతీయ జనతా పార్టీకి ఉన్నది అనేది నా అభిప్రాయం. ఇప్పుడు కూడా అదే అభిప్రాయంతో ఉన్నారు సార్. కాంగ్రెస్ గెలిచిన తర్వాత కూడా 8 సీట్లు గెలిచినామంటే మామూలు విషయం కాదు కదా. 8 సీట్లు గెలిచినామంటే 8 ఏళ్ళు 56 కాదు కానీ 48 సీట్లు మాకు వచ్చినాయి. మరి ఈ మాట మేము ఎన్నికలకు ముందు, లోక్సభ ఎన్నికలకు ముందు మీలాంటి జర్నలిస్టులకు చెప్తే మనం ఎక్కడ వస్తారు సార్, మీరు 8 సీట్లు వస్తాయా సార్ అంటే? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే కేసీఆర్ కాదు సార్, కాంగ్రెస్ ప్రభుత్వమే కేసీఆర్ గారిని గద్దెదించగలిగింది కదా. ఇప్పుడు కూడా మీరు మోదీ ప్రభుత్వానికి కేసీఆర్ని గద్దెదించే సమర్థత ఉంది అని స్టేట్మెంట్. ప్రభుత్వము ఆయన 9.5 సంవత్సరాల్లో వెళ్ళినటువంటి స్పీడు వీళ్ళు 9.5 నెలలకే స్టార్ట్ అయింది. వీళ్ళు ఆయన చేసింది మోసమే, చెప్పడము చేయకపోవడము. వీళ్ళు కూడా ఇప్పుడు అయితే ఏం చెప్పినాడు, మొన్న ఎన్జిఓస్ మీటింగ్ అయింది ఎక్కడ కమాండ్ అండ్ కంట్రోల్ పోలీస్ దాంట్లో మీటింగ్ పెట్టి 100 మంది ఉద్యోగ నాయకులను పిలిచి వాళ్ళ కరువు భత్యాలు, వాళ్ళ సమస్యల గురించి చర్చించినప్పుడు మాట చెప్పినాడు. మీకు జ్ఞాపకం ఉందో లేదా, గౌరవ ముఖ్యమంత్రి గారు, మీరు ధర్నాలు చేసుకోవచ్చు, మిమ్మల్ని అరెస్ట్ చేయను, నేను
మీరు ఫ్రీ, మీరు ఏ ఉద్యమాలు చేసినా దీక్షలు చేసినా నేను వద్దనను, వాళ్ళలాగా చేయను, కేసీఆర్ లాగా చేయను అన్నాడు. అనుకుంటూనే 1 మంత్ మీకు నిషేధాజ్ఞలు విధించడం జరిగింది. ఇప్పుడు అదే కోణం జరుగుతుంది చూడండి. ఇప్పుడు సోషల్ మీడియా ఏదో వ్యతిరేకంగా పనిచేస్తుంది అని వాళ్ళు సోషల్ మీడియాతోనే పవర్లోకి వచ్చినారు. ఇప్పుడు సోషల్ మీడియా గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు. కాబట్టి ఇది ఏదన్నా కానివ్వండి, ఆర్థికపరమైన తీవ్ర సంక్షోభంలో తెలంగాణ ప్రభుత్వం ఉన్నది. వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాలకు సరిపడేటువంటి ఆదాయాలు లేవు. ఏం చేయాలో అర్థమైతే లేదు. అర్థం కాని పరిస్థితుల లోపల విఫల ప్రయత్నం జరుగుతుంది. ఇప్పుడు మమ్మల్ని ఏమంటారంటే మీరు 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 ఉచితాలు ఇయ్యరు, అది ఇయ్యరు అనేటువంటి. మేము ఏది మాకు తెల్ల కాగితం పెన్ను మా దగ్గర లేదా, భారతీయ జనతా పార్టీ దగ్గర రాయడానికి, ఉచితాలు రాయడానికి మాకు 5 నిమిషాలు పడుతుంది, 5 పాయింట్లు రాయడానికి. కాకపోతే ఏంటంటే ఒక దేశంలో అవలంబించవలసినటువంటి విధానం ఏంది, సమగ్ర అభివృద్ధి ఏంది, సామాజిక స్పృహ ఏంది, విధి విధానాలు ఏంది, వీటిని దృష్టిలో పెట్టుకొని మా మేనిఫెస్టో ఉంటుంది. వాళ్ళు ఏంటంటే అధికారంలోకి రావడానికి అన్ని ఫ్రీ పొండి అంటారు. అన్ని ఫ్రీ అంటే ఇప్పుడు నిన్న మొన్న వార్తలు వచ్చినాయి, కర్ణాటకలో మళ్ళీ ఉచిత బస్సును వెనక్కిపోతున్నామని శివకుమార్ గారు అంటే మళ్ళీ ముఖ్యమంత్రి గారు లేదు మేము కొంత కొనసాగిస్తాం అనేటువంటి పరిస్థితుల్లో. కాబట్టి ఏదైతే చెప్పండి, ఇప్పుడు ఉద్యమకారులకు, మాలాంటి ఉద్యమకారులకు 250 గజాల ఫ్లాట్ ఇస్తామన్నారు. దాని మీద చర్చ కూడా లేదు అక్కడ. నేనేంటంటే అధికారంలో రావడానికి అన్ని సర్వ అబద్ధాలు చెప్తుండ్రు. ఇప్పుడు డబ్బులు లేవు. ఇప్పుడు ఏమంటారు, ఆయన అప్పులు చేసిపోయిండు, మేము తీరుస్తున్నామంటారు. మీకు తెలియదా అది? ముఖ్యమంత్రి అయ్యేటువంటి పరిస్థితుల్లో ఒక చర్చలో రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు ఎన్నికలకు ముందు మాకు తెలుసు హౌ టు రన్ ద గవర్నమెంట్, ఫైనాన్స్ ఎట్లా అన్నారు. ఇప్పుడు ఏం చేయాలా, అమ్ముతలేమన్నారు. ఆస్తులను తాకట్టు పెట్టిన పరిస్థితి ఉంది. అమ్మడం ఒక భాగం అయితే ఆస్తులను తాకట్టు తర్వాత అవి ఆటోమేటిక్ వెళ్ళిపోతాయి. ఇక అమ్మితే బదనాం అవుతారు కదా ముందే. ఇప్పుడు మీకు తాకట్టు పెట్టి తీసుకుంటాం ఇల్లు, ఆ ఇల్లు తర్వాత మీ వశం అయిపోతుంది, పెద్ద ప్రచారంలోకి రాదు. కాబట్టి నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే మాకెందుకు వీలు కాలేదండి, మేము కూడా అట్లా 4,000 ఇస్తాం, 3,000 ఇస్తాం, 2,000 ఇస్తాం అని మేము చెప్పిన ఒకటి. ఏది పెట్రోల్కు సంబంధించినటువంటి విషయంలో ఏ పార్టీ చెప్పలేదు. పెట్రోల్కు సంబంధించినటువంటి దాంట్లో 17-18 రూపాయలు ఏదైతే ఉన్నదో కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. ఇక్కడ తెలంగాణ, అక్కడ జగన్ తగ్గించలేదు. మేము అధికారంలోకి వస్తే దాన్ని తగ్గిస్తామని చెప్పాము. అదే అంటే ఏది ఆచరణ యోగ్యమైన హామీలతోనే నిలబడ్డాం అంటారు. అంటే దేశ సమగ్రత అట్లే, దేశ అభివృద్ధి అట్లే జరగాల. మీరు మనం పవర్లకు రావాలంటే ఏదన్నా చెప్పొచ్చు, అబద్ధాలు ఆడొచ్చు, రావాలా, వచ్చిన తర్వాత ఆయన చేసింది అదే కదా. 10,000 దళిత బంధు, 10 లక్షలు ఇస్తా అనేటువంటిది అది ఎట్లా వీలవుతుంది ఏందని అర్థం కాదు కదా. ఒక ఈటర్ రాయిందని ఓడించడానికి తెచ్చినటువంటి ఒక ప్రయత్నం. కాబట్టి నేను అట్లా కాదు కదా. అంటే మీరు ఫైనల్గా కోదండరామ్ గారిని వదిలేసి, జేఏసీని వదిలేసి వెంకటరెడ్డి గారు బయటికి రావడానికి గల కారణం కేసీఆర్ని దించగలిగినటువంటి పార్టీ రాజకీయ పార్టీ బీజేపీ అనేటువంటిది. అప్పుడు నమ్మాను, ఇప్పుడు కూడా మేము అదైతే ఓడిపోయింది అనుకోండి, అందరి ప్రయత్నాల వల్ల ఓడిపోయింది. ఇప్పుడు దానికి రేపు ఏం జరుగుతుందో తెలియదు. ఇప్పుడు బీజేపీ ఎదగకుండా ఉండాలంటే రేవంత్ రెడ్డి అనుసరిస్తున్న విధానం ఏంది, వెంటిలేటర్ మీద ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి అప్పుడప్పుడు ఇంజక్షన్లు ఇచ్చి కొద్దిగా కాలు కదిలేటట్టుగా, లేచి కూర్చునేటట్టుగా తయారు చేస్తున్నాడు. అంటే పూర్తిగా వెంటిలేటర్ మీద ఉందని ఒప్పుకుంటున్నారా వెంకటరెడ్డి గారు? అంతే కదా, ప్రజలు ఇచ్చింది కదా తీర్పు. మళ్ళీ వచ్చినప్పుడు చూద్దాం, రిజల్ట్స్ వచ్చినప్పుడు ప్రజల తీర్పు అంతే కదా. మనం ఊహించలే కదా, వాళ్ళకు 1-2 సీట్లలో తప్ప డిపాజిట్లు రావు. డిపాజిట్లు రాని పరిస్థితి బీఆర్ఎస్ పార్టీకి వచ్చిందంటే ఇప్పుడు ఆ ఎంక్వైరీలు ఇప్పుడు ఉన్నాయి కదా, చాలా ఎంక్వైరీ ఉంది కదా. కాళేశ్వరం ఎంక్వైరీ ఉంది, ఫోన్ ట్యాపింగ్ ఉంది, విద్యుత్ శక్తి దాని మీద ఉంది, ఆ రకరకాల ఎంక్వైరీలు. అక్కడ ఏది గొర్రెలకు సంబంధించినటువంటి కొనుగోళ్ల మీద మంత్రి ఉన్నాడు అనేటిది, ఇవన్నిటి మీద దర్యాప్తులు జరుగుతున్నాయి కదా. వీటి మీద రిపోర్ట్లు వస్తాయా రావా మేము చూద్దాం. ఇప్పుడు మొన్ననే అన్నాడు కదా శ్రీనివాసరెడ్డి గారు పొంగులేటి, నేను హైదరాబాద్ దిగేటప్పటికీ దీపావళికి ముందే బాంబులు వేలుతాయి అన్నాడు. ఒక బాంబు వేయలేదు. ఇప్పుడు నేను అన్నది ఏంటంటే జాతీయ స్థాయిలో ఎప్పుడు కూడా కాంగ్రెస్, సోనియా గాంధీ గారు కేసీఆర్ పూర్తిగా భూస్థాపితం కావాలని కోరుకోరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి శత్రువు మాకు, వాళ్ళకు బీజేపీ వర్సెస్ ఉంటుంది కాబట్టి ఎన్నటికైనా మన వైపు ఉంటేనే బాగుంటుందని కోరుకుంటారు. ఆ కోరుకున్న దాంట్లో ఇప్పుడు లేపాలంటే ఏం చేయాలి, రేవంత్ రెడ్డి గారు రోజు వాళ్ళని తిట్టుకుంటూ ఉంటే కొద్దిగా లేచినట్టుగా ఉంటుంది. మేము ప్రవేశం చేసిన తర్వాత ప్రజలు గమనిస్తారు కదా, మీరు ఏం చేసినారు, వాళ్ళు ఏం చేసినారు, మీరు తిట్టినారు. మరి ఈ ఎంక్వైరీ రిపోర్ట్స్ రావాలి కదా, కేసులు పెట్టాలి కదా. కేసులు పెడతారా పెట్టరా అనేది తెలుస్తుంది కదా. ఇంకా 1 ఇయర్ లోపల ప్రజలు నిర్ణయానికి వస్తారు కదా. అప్పుడు మా ఫీల్డ్ మాకుంటుంది, ఆట ఆడుకోవడానికి మాకుంటుంది కదా. ఇవన్నీ అస్త్రాలు అంటే వెయిట్ చేస్తున్నారా? అంతే కదా, రాజకీయాల్లో తప్పకుండా వెయిట్ చేస్తున్నాం. చెప్పాను కదా, మేము డిసెంబర్ తర్వాత మాకు సంబంధించినటువంటి జాతీయ స్థాయిలో ప్రెసిడెంట్ ఇవన్నీ కార్యవర్గాలు రాష్ట్ర స్థాయిలో కూడా వస్తాయి. వచ్చిన తర్వాత మేము తొందర ఉంది, జనవరి ఇంకా 2-3 నెలలు. వెంకటరెడ్డి గారు పర్సనల్గా తీసుకుంటే వ్యక్తిగతంగా బీజేపీ పార్టీలోనే కొనసాగుతారా? ఎందుకు కొనసాగాం, మళ్ళీ ఇంకే పార్టీకి పోతాం మేము. ఇక మేము పోయేదంటే అప్పుడే వెళ్ళేవాళ్ళం. మేము కోదండరామ్ గారు వాస్తవానికి నేను రావడం ఆయనకి ఇష్టం లేదు. అంటే చాలా కాలం ఇద్దరు కలిసి ప్రయాణం చేసినాము. అవును, ఇప్పుడు కూడా వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయి మాకు. నేనంటే అభిమానిస్తాను, ఎందుకంటే చూసినాడు ఒక 15 సంవత్సరాలు నేను ఆయనతో పనిచేసినాను కాబట్టి
ఇంత మచ్చ లేకుండా నలుపు లేకుండా ఆయనతో పనిచేసినటువంటి కార్యక్రమాల్లో నేను ఉన్నా కాబట్టి ఆ గౌరవం ఉంటుంది, నాకుంటుంది, ఆయన గౌరవం ఉంటుంది, వ్యక్తిగత గౌరవాలే తప్ప పార్టీ పరంగా ఆయనకు ఉండేటువంటి బీజేపీ పట్ల ఆయనకు ఉండేటువంటి వ్యతిరేకత ఆయనకు ఉంటుంది. నేను అట్లా వ్యతిరేకత లేను కదా. కాబట్టి ఇవాళ జరుగుతున్నటువంటి పరిస్థితుల వల్ల ఆయన కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల మీద మాట్లాడితే సంతోషిస్తాను నేను. అదేం లేదు. మేము ఈ మధ్యన కూడా 4 రోజుల కింద ఒక రిటైర్డ్ లెక్చరర్స్ సంఘం తరఫున ఆయనకు సన్మానం కూడా చేసిన, దాంట్లో నేను మాట్లాడడం జరిగినటువంటిది. వ్యక్తిగత సంబంధాలు వేరు, కానీ ప్రజల అవసరాలకు వచ్చినప్పుడు మనకు ఉండేటువంటి దాని కింద మేమేం పదవులు కావాలా, ఎమ్మెల్యేలు కావాలా అనేవి కాదు, ఒక పార్టీ కోసమే ప్రయత్నం చేస్తున్నటువంటి ఒక సందర్భము. మోదీ గారి నాయకత్వం లోపల దేశంలో భారతీయ జనతా పార్టీ మరింత బలపడాలని కోరుకునేటువంటిది విషయంలో మేము ఆలోచిస్తున్నాం. ఇప్పుడు డీలిమిటేషన్, జనాభా లెక్కలు ఇవన్నీ అయిన తర్వాత జమిలీ, ఇవన్నీ ఏం జరగకపోతే చూద్దాం కదా. రాజకీయాల్లో మేమంతా ఏమి దాచడం లేదు కదా. జమిలీ అనేది సింగిల్ నేషన్, భయపడుతున్నారు వాళ్ళు. ఏ ఎలక్షన్ అయితే ఏందండి, పోటీ చేయడానికి మీకు ప్రజల మద్దతు ఉన్నట్టయితే అన్ని ఒకసారి పెడితే ఏమవుతుంది, వేరువేరుగా పెడితే ఏమవుతుంది, కాంగ్రెస్ భయపడుతుంది. కాబట్టి మా అస్త్రాలు మాకున్నాయి, ఏం జరగబోతుంది అనేటువంటిది ఒక 2-3 సంవత్సరాల లోపల దేశంలో అనేక మార్పులు వస్తాయి. ఆ కోణంలో నా వంతుగా భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖలో నా సహకారము, నా యొక్క మద్దతు, నాకు సంబంధించినటువంటి కార్యక్రమాల్లో ఎప్పటికీ నిమగ్నమై ఉంటాయని చెప్పి మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తాను. ఆఖరి ప్రశ్న, భవిష్యత్తులో రాబోయే ఎలక్షన్స్లో ఇక్కడ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా బీజేపీకి? ఎందుకు లేదండి. మేము ఇప్పుడు ప్రజలు అంటున్నారు, మేం కాదు. వచ్చిన ఓట్ల గురించి మాట్లాడకండి సార్, వచ్చిన ఓట్లు సీట్ల గురించి వద్దు. భవిష్యత్తు కాలంలో మీరు అధికారంలోకి వస్తారా? నేనేమంటున్నా అంటే, అన్న మీరు 8 సీట్లు గెలిచిండ్రు, కొద్దిగా దూకుడు పెంచండి అన్న అని న్యూట్రల్స్ అంటే ఏంది, మా పట్ల పెద్దగా అనుకూలంగా లేకుండా ఉన్న వాళ్ళు కూడా వాళ్ళంతా ఇద్దరు అట్లే ఉన్నదన్న. ఈయన ఏదో చేస్తాడు అనుకున్నాము, రేవంత్ రెడ్డి గారు ఏం చేయలేకపోతున్నారు, ఆయన ఎట్లా చేయలేదు, కాబట్టి మీరన్నా కనీసం ముందుకు రండి అన్న అవకాశాలు ఉన్నాయి అనేటువంటిది ప్రజల్లో వస్తున్నటువంటి స్పందన అది. అందుకనే నేను చెప్తున్నా ఏంటంటే 2-3 మాసాల తర్వాత చాలా మార్పులు కనబడుతుంటాయి. రాష్ట్ర పార్టీకి సంబంధించినటువంటి దాంట్లో కూడా మేము ముందుకు కార్యక్రమాలు ప్రజల తరఫున తీసుకొని పోయేటువంటి అవకాశాలు మాకు ఎక్కువగా ఉన్నవి అనేటువంటి. అధికార దిశగా పార్టీ ప్రయాణం ఉంది. అధికార దిశగా ఏముంది, ఇప్పుడు మీరు అన్నారా, చాలా మంది అన్నారు కదా, నేను అదే ప్రశ్న అడుగుతున్నా. 8 సీట్లు గెలిచిన తర్వాత ముక్కున వేలేసుకున్నారు అందరూ. 8 సీట్లు బీజేపీ గెలవడమైంది, కాంగ్రెస్ 8 సీట్లు గెలవడమైంది. అది ఏం జరిగింది, ఒక మిరాకిల్ జరిగింది అనేటువంటిది ప్రజల్లో ఉన్న అభిప్రాయము. మాకు 10% ఓట్లు వస్తాయి, 15% ఓట్లు వస్తాయి అని చెప్పినారు కదా. 36-37% ఎట్లా ఓట్లు వచ్చినాయి అంటే మాకు ఏమనంటే బీఆర్ఎస్ల ఓట్లు వచ్చినాయి, వాళ్ళ ఓట్లు వచ్చినాయి, ఎవరు ఓట్లన్నీ వస్తాయి, కాంగ్రెస్ వాళ్ళ ఓట్లు కూడా వచ్చినాయి. మా ప్రజలు ఏమన్నా అట్లుంటారా? ఎప్పటికప్పుడు అంచనా వేస్తారు, ఎప్పటికప్పుడు నాయకత్వం, విధి విధానాలు, పార్టీ వెళ్తారు, మార్పులు వస్తాయి. ఆ కోణంలో మేము అధికారంలోకి మేము వచ్చేది భారతీయ జనతా పార్టీ. ఇంకా దాంట్లో ఏమున్నది, అది అంత కొంతకాలం తర్వాత మీకు ఐడియా వస్తుంది. ఇప్పటికైనా నేను ఇంత తొందరగా అంటే 9.5 సంవత్సరాల కేసీఆర్ పాలనలో వచ్చినటువంటి తీవ్రమైన అసంతృప్తి వీళ్ళకి 9.5 మాసాలనే వచ్చింది. ఇప్పుడు 11 నెలలు అవుతుంది, కానీ 9.5 మాసాలనే వచ్చింది. మీరు అన్నీ అమ్మ మీరు 4,000 ఇప్పుడు తీసుకుంటే 2,500, 2,000 వస్తుంది. మీరు డిసెంబర్ 9 నాడు తీసుకుంటే మీకు 4,000 అన్నారు. అవన్నీ ప్రజల్లో రికార్డులో ఉంటాయి కదండి. ఇప్పుడు ఆయనకంటే ఈయననేమో అనేటువంటి, ఈయనకంటే ఆయన అనేటువంటి చర్చ జరుగుతుంది కదా. ఇప్పుడు కౌలుదారులకు మేము 15,000 ఇస్తాం, 12,000 ఇస్తామన్నారు. మీరు వాళ్ళు ఇస్తున్న సంవత్సరానికి రైతు బంధువుని 10,000కు బదులుగా 15,000 ఇచ్చారు. అసలుకే కొట్టిరు కదా. ఆ ఎగ్గొట్టిన దాంట్లో మామూలుగా దళిత రైతులు, పేదల రైతులు, బీసీ రైతులు, 2 ఎకరాలు ఉన్నోళ్ళు, 3 ఎకరాలు ఉన్నోళ్ళు తిట్ట కూడా తిరుగుతున్నారు గ్రామ ప్రాంతాల్లో. కాబట్టి మీరు ఏం చేయబోతున్నారు అనేటువంటిది అంటే ఒక రకంగా వాళ్ళు కొంత మేలు జరగని టీఆర్ఎస్ అనే దాని కింద ప్రయత్నం చేస్తున్నారా, ఎందుకైనా మంచిది బీజేపీ ఎదగకూడదు అనేటువంటిది కొంతకాలం అయినా ఎప్పటికీ కాంగ్రెస్ కి బీజేపీ ఎదగకూడదు అనే ఆలోచన అయితే ఉంటుంది కదా, సహజం. అది మాయం ఎదగకూడదని ఉంటుంది, బీఆర్ఎస్ ఎదగకూడదని ఏముండదు. మీది కొట్లాడుతున్నారు వాళ్ళు, కానీ లోపల రేపు అడ్జస్ట్ కావడానికి అనేక ప్రయత్నాలు చేస్తారు. ఈ ప్రశ్నకి అయితే ఎప్పటికీ ఏ పొలిటీషియన్ కరెక్ట్ సమాధానం చెప్పలేదు. మేము బీజేపీ వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇప్పుడు మీరేమన్నారు, పైకి మాత్రమే కొట్లాడుతున్నారు కానీ వాళ్ళిద్దరు లోపల బాగానే ఉంటారని మీరు అంటారు. కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు, అసలు వీళ్ళిద్దరే ఎప్పుడు కలిసి ఉంటారు, బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళని వాళ్ళు అంటారు. మీరు ఒకటి జాతీయ రాజకీయాలను మనం కొంత అవగాహన చేసినట్టయితే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఏ ప్రాంతీయ పార్టీకి వ్యతిరేకం కాదు. ఇక్కడ మేము బలంగా ఎదుగుతున్న రాష్ట్రాల లోపల అక్కడ ఉండేటువంటి ప్రాంతీయ పార్టీలకు అనుకూలంగా ఉంటారు వాళ్ళు. మేము బలంగా ఎదుగుతున్నాము, శత్రువు మేము. కాబట్టి ఎవరున్నారు, కొంత బలమో బలహీనమో టీఆర్ఎస్ కనపడుతుంది. కాబట్టి వాళ్ళని వెంటేసుకొని పోవాలా, కమ్యూనిస్టులను కొంత వెంటేసుకొని పోవాలంటే సహజం. అది నేను తప్పనండి, ఇది ప్రతి రాష్ట్రంలోనూ వాళ్ళు అవలంబిస్తుంది. మేము ఎదిగినంత కాలము అట్లా ఉండేది. వాళ్ళతో కొట్లాడినారు. ఇప్పుడు మేము ఎదిగినాము, ఒక్కసారి 8 సీట్లు మేము గెలిచేటప్పటికి అందరూ సర్ప్రైజ్ అయ్యిండ్రు. సర్ప్రైజ్ అయితే ఇదేంది, మనం పవర్లోకి వచ్చినాక 4 నెలలకే వాళ్ళు 8 సీట్లు గెలవడం ఏంది అనేటువంటి చర్చ జరుగుతుంది. అది క్లాసు తీసుకుని ఉంటారు ఈ పార్టీ నాయకులకు అక్కడ ఢిల్లీలో. అంటే ఏదో కారణాలు చెప్పుకున్నారు, వాళ్ళ ఓట్లని వీళ్ళకి వచ్చినాయి అంటే ఎంతవరకు సమర్థిస్తారు? అట్లా వాళ్ళ ఓట్లు వీళ్ళ ఓట్లని అక్కడ రాసి ఉంటుందా, డిపాజిట్ ఉండదు. అది తీర్పు మోదీ గారి నాయకత్వంలో దేశంలో బలంగా తెలంగాణలో మద్దతు లభించిన మాట వాస్తవము. ఆ కోణంలో మేము గెలిచినాము. కాబట్టి మీరు భవిష్యత్తు కాలంలో కూడా 8 సీట్లు మేము గెలిచిన తర్వాత భవిష్యత్తు కాలంలో కూడా ఎందుకు రాము, తప్పకుండా వస్తాం, సమస్య లేదు. కాబట్టి
మేము అనుసరిస్తున్నటువంటి విధానాలు ఇవన్నీ కూడా భవిష్యత్తులో దేశ ప్రజలకు, తెలంగాణ ప్రజలకు ఉపయోగకరంగా ఉంటాయని చెప్పి మేము భావిస్తున్నాం. కాబట్టి ఆ కోణంలో మాకు ప్రజల మధ్య తెలంగాణ ప్రజలు భవిష్యత్తులో వచ్చే ఎన్నికలు ఎప్పుడు జరిగినా కూడా, ఎప్పుడు జరిగితే మనం చెప్పలేము, ఎప్పుడు జరిగినా కూడా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటు అనేటువంటిది 100% ఖచ్చితం అని చెప్పి చెప్పలేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే. చూశారు కదా, వెంకటరెడ్డి గారు పార్టీ పరంగానే కాదు, ప్రజా విషయాల పట్ల కూడా మంచి అవగాహనతో సరైనటువంటి మార్గంలోనే బీజేపీ వెళ్తోంది, మేము ప్రజల పక్షంలోనే ఉన్నాం, ప్రజలతోనే ఉన్నాం అనే విషయాన్ని మరోసారి తెలియజేశారు. చూద్దాం, దేనికైనా కాలమే సమాధానం చెప్పాలి కదా. భవిష్యత్ కాలంలో భారతీయ జనతా పార్టీ స్థానం రాష్ట్రంలో ఎలా ఉండబోతుందో ప్రజలే నిర్ణయిస్తారు. మరో అతిథితో మళ్ళీ కలుద్దాం. నమస్తే.